Hi friends, welcome to Government Jobs Portal online classes. So మనం సింప్లిఫికేషన్ సూక్ష్మీకరణ పార్ట్ 4 కి వచ్చామండి. సో పార్ట్ 3 వరకు 200 క్వశ్చన్స్ చూడడం జరిగింది. సో మిగిలిన 38 క్వశ్చన్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం పార్ట్ 4 లో. సో దీంతో మనకి సింప్లిఫికేషన్ సూక్ష్మీకరణ అనేది కంప్లీట్ అవుతుంది. సో 201 క్వశ్చన్ చూద్దాం. If a plus b plus c is equal to 13, a square plus b square plus c square is equal to 69, then find ab plus bc plus ca. సో ఏమన్నాడండి, మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఇచ్చాడు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇచ్చాడు. కానీ మనల్ని ఏం ఫైండ్ చేయమంటున్నాడు, ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఎంతో కనుక్కోమంటున్నాడు. సో మనకి దీనికి ఫస్ట్ ఏం తెలియాలండి, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలియాలండి కంపల్సరిగా. ఏంటండి ఫార్ములా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ, లేదా దీని ఏమొచ్చు 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca అనొచ్చు. 2ని బయటికి కామన్ తీసాం అనమాట, ఎందుకంటే మనల్ని ఇక్కడ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ కనుక్కోమంటున్నారు కాబట్టి. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లేస్ లో ఏం పెట్టుకోవాలండి, 13 ఇచ్చారు. 13 స్క్వేర్ ఎంత అండి, 169 అండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లేస్ లో ఏం ఇచ్చారండి, 69 ఇచ్చారండి. ఈజ్ ఈక్వల్ టు 69 ప్లస్ దీన్ని ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ఇదేమవుతుంది 2 ఇంటూ ఎక్స్ 2x అవుతుందండి. సో ఈ 69 అటుపక్క వెళ్తే 169 మైనస్ 69 100. సో 100 ఈజ్ ఈక్వల్ టు 2x అని, అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 100 అయితే ఎక్స్ ఎంత అవుతుందండి, 50 అవుతుంది. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి అనమాట. ఓకే, సో ఈ ఫార్ములా ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2c అనే ఫార్ములాని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 64 బై xy మైనస్ yz మైనస్ zx ఈజ్ ఈక్వల్ టు -2 అండ్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 3z, దెన్ ద వాల్యూ ఆఫ్ z ఈజ్. సో మీరు ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 64. సో ఇక్కడ ఏముండొచ్చు మనకి, ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 64 డివైడెడ్ బై ఏముందండి, బైలోని xy మైనస్ yz మైనస్ zx ఉందండి. సో ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే దేనికి ఉందండి, y మైనస్ మైనస్ ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉందండి. అంటే z మైనస్ అవడానికి ఛాన్స్ ఉంది, z మైనస్ అవడానికి మైనస్ z అవడానికి ఛాన్స్ ఉంది. అంటే ఏంటి, ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ హోల్ స్క్వేర్ ఈ ఫార్ములాను అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకు, మనకి క్లియర్ తెలుసు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే ఆ ఫార్ములా కనిపిస్తుంది. అలాగే xy yz zx ఉన్నాయి కాబట్టి అందులోనే ఈ ఫార్ములా కూడా కనిపిస్తుంది, రైట్. సో మనం అది క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. అసలు ఫస్ట్ ఈ ఈక్వేషన్ తీసుకుంటే మనకి వెంటనే ఆన్సర్ వస్తుంది అనమాట. ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 64 ఈజ్ ఈక్వల్ టు ఈ డివైడ్ బై ని అటుపక్క పంపిస్తున్నాను, ఇంటూ అవుతుంది. సో మైనస్ ఇంటూ xy ఎంతండి, మైనస్ 2xy మైనస్ ఇంటూ yz మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ 2yz మైనస్ 2 ఇంటూ zx ప్లస్ 2zx. ఓకే అండి, సో ఇప్పుడు ఏం చేయొచ్చు, మనకు ఒక ఫార్ములా తెలుసు కదా. సో దాన్ని బట్టి ఈ మూడింటిని కూడా ఇటుపక్క పంపిద్దాం. సో మూడింటిని ఇటుపక్క పంపిస్తే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xy, రైట్. ఈ మైనస్ 2xy ఇటుపక్క వచ్చింది కాబట్టి ప్లస్ 2xy ప్లస్ 2yz ఇటుపక్క వస్తే మైనస్ 2yz ప్లస్ 2zx ఇటుపక్క వస్తే మైనస్ 2zx ఈజ్ ఈక్వల్ టు మైనస్ 64 అటుపక్క వెళ్తే 64 అండి. ఓకే, సో దీన్ని ఏమని రాసుకోవచ్చు అండి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. బట్ దేనికి మైనస్ ఉందండి, ఇక్కడ మైనస్ ఉంది, అలాగే ఇక్కడ కూడా మైనస్ ఉంది. అంటే రెండిట్లోనే ఏముంది, జెడ్ ఉంది. సో జెడ్ కి మైనస్ ఉంటుంది. సో ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఎందుకు, ఎక్స్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. బట్ ఇక్కడ సి ప్లేస్ లో ఏముంది, మైనస్ జెడ్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ లో వచ్చాయి అనమాట ఈ రెండు ప్లేసెస్ లో. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు 64. అప్పుడు ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ ఎంత అవుతుందండి, ఇది 8 స్క్వేర్ కాబట్టి సో ఇది 8 అవుతుంది. సో అంటే ఏమి ఇచ్చాడు మనకి, ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ ఈస్ ఈక్వల్ టు 8 అంటున్నాడు. సో ఎక్స్ ప్లస్ వై ప్లేస్ లో ఏం పెట్టచ్చండి, ఈ జెడ్ ని అటుపక్క పంపిస్తే 8 ప్లస్ జెడ్ అవుతుందండి. సో ఎక్స్ ప్లస్ వై ప్లేస్ లో ఏం పెట్టుకుంటాం, జెడ్ ప్లస్ 8 పెట్టాం. సో ఈ జెడ్ ని అటుపక్క పంపిస్తే 3z మైనస్ జెడ్ అంటే 2z అండి. అంటే 2z ఈజ్ ఈక్వల్ టు 8. సో z ఈజ్ ఈక్వల్ టు 4 అనమాట. సో ఆప్షన్ ఏంటి, సి. ఓకే, సో సింపుల్ గా మనం ఇలా సాల్వ్ చేసుకోవచ్చు. జస్ట్ మనకు తెలియాల్సిందండి ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దామండి. 785 ఇంటూ 785 ఇంటూ 785 ప్లస్ 435 ఇంటూ 435 ఇంటూ 435 డివైడెడ్ బై 785 into 785 plus 435 into 435 minus 785 into 435. సో క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, మీకు ఏం కనిపిస్తుంది, ఇది ఏ అనుకున్నాను అనుకోండి, 785 ఏ ఇంటూ ఏ ఏంటండి, ఏ స్క్వేర్. ఓకే, ఇంటూ ఏ, సో మొత్తం ఏ క్యూబ్. సో బి ఇంటూ బి ఇంటూ బి అంటే బి క్యూబ్
ఓకే, ఏ ఇంటూ ఏ ఇది ఏ స్క్వేర్, బి ఇంటూ బి ఇది బి స్క్వేర్, ఏ ఇంటూ బి మైనస్ ఏబి. సో క్లియర్గా చూసుకోండి ఫార్ములా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి. సో సింపుల్గా ఏం చెప్పొచ్చు అండి, మనకు ఫార్ములా తెలిసి ఏంటి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సో ఈ డివైడ్ బై దీన్ని ఇటుపక్క పంపించారండి, డివైడ్ అవుతుంది. సో ఏ ప్లస్ బి ఆన్సర్ అవుతుంది. అంటే ఏ ప్లస్ బి 785 ప్లస్ 435. చూడండి 785 ప్లస్ 435. సింపుల్గా యాడ్ చేయొచ్చు. 7 4 కలపండి 11 వచ్చింది, దీన్ని కలిపితే 120 వస్తుంది. సో 1220 ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. సో సిమిలర్ క్వశ్చన్ ఇచ్చారండి, చూడండి ఏంటి ఏమొచ్చాడు, ఇది ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఇది ఏ ఇంటూ బి ఏబి, ఇది బి ఇంటూ బి స్క్వేర్ అండి. సో ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఉందండి. ఇదేముందండి ఏ ఇంటూ ఏ క్యూబ్ మైనస్ బి ఇంటూ బి క్యూబ్ అండి. సో క్లియర్ గా చూడండి ఏమి ఇచ్చాడు, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటి, ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అండి. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ బై ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. దీన్ని ఇక్కడ పంపించాడండి. సో దీన్ని ఇటుపక్క పంపించాడు అంటే 1 బై ఏ మైనస్ బి అవుతుంది. సో 1 బై ఏ మైనస్ బి అవుతుంది. సో సింపుల్ గా ఏం చెప్పొచ్చు అండి, 1 బై 147 మైనస్ 143. సో 1 బై 4. సో ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ ఏ. ఓకే, సో ఫార్ములాస్ అనేవి మాత్రం ఎటు మార్చినా కానీ మనం వెంటనే చేయగలగాలండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 13 క్యూబ్ ప్లస్ 7 క్యూబ్ బై 13 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ మైనస్ క్వశ్చన్ మార్క్. సో క్లియర్ గా దీన్ని మళ్ళీ ఫార్ములా అబ్జర్వ్ చేయండి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఆ ఫార్ములాలో ఉంది. అప్పుడు ఏ ప్లస్ బి అవుతుంది, అది అవుతుందా లేదు చూడండి. 13 ప్లస్ 7 ఎంత అండి 20. ఎస్, ఏ ప్లస్ బి అవుతుంది. సో అంటే ఏంటి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అండి. సో ఇక్కడ ఏ ప్లస్ బి సరిపోతుందండి, ఇది సరిపోయింది. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ సరిపోయిందండి, ఇది సరిపోయింది. ఏ స్క్వేర్ సరిపోయిందండి, బి స్క్వేర్ సరిపోయిందండి. ఇంకేం రావాలండి, మైనస్ ఏబి ఉండాలండి. ఇక్కడ మైనస్ ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్కులు ఏమి ఉండాలండి అంటే ఏబి వాల్యూ కావాలండి. ఏబి ఎంత అండి 13 ఇంటూ 7 అంటే 91 అండి. సో ఆప్షన్ సి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 3/5 హోల్ క్యూబ్ మైనస్ 2/5 హోల్ క్యూబ్ బై 3/5 హోల్ స్క్వేర్ మైనస్ 2/5 హోల్ స్క్వేర్. సో దీన్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా, దీనికి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా, ఇవన్నీ నార్మల్ గా అయితే వేయచ్చు. బట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అవన్నీ వేయక్కర్లేదు. ఎందుకు, కింద డినామినేటర్ లో 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. కాబట్టి మళ్ళీ ఏ మైనస్ బీలు ఏ ప్లస్ బీలు అవన్నీ వేసుకోకుండా ఏం చేయొచ్చండి సింపుల్ గా. సో చూడండి మొత్తానికి ఇక్కడ 5 క్యూబ్ ఉన్నట్టు ఏంటి, 3 క్యూబ్ మైనస్ 2 క్యూబ్ బై ఇక్కడ ఏమన్నట్టు 5 క్యూబ్ ఉన్నట్టు బై ఇక్కడ ఏమన్నట్టండి 3 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ డివైడ్ బై 5 స్క్వేర్ ఉన్నట్టండి. సింపుల్ థింగ్, ఎందుకంటే ఎల్సిఎం సేమ్ కాబట్టి. ఓకే, డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి నేను యాడ్ చేసుకున్నాను. సో 3 క్యూబ్ మైనస్ 2 క్యూబ్, 3 క్యూబ్ 27 మైనస్ 2 క్యూబ్ 18 అండి, 8 అండి. సో 27 మైనస్ 8 ఎంత అండి 19 బై ఇక్కడ ఏమవుతుందండి 5 స్క్వేర్ లోని ఒక స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఒక్క 5 మిగులుతుందండి. సో 19/5 ఉందండి. ఓకే, సో ఇదేమవుతుంది 3 స్క్వేర్ 9 మైనస్ 4 5 వస్తుందండి. సో ఇదేమవుతుంది ఇక్కడ 5 ఉందంటే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 1 ఉందంటే 5/1 5కి వస్తే 1/5 అవుతుందండి. సో 19/25 ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ది రైట్ ఆన్సర్. సో క్లియర్ గా మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలండి ఎప్పుడు కూడా ఏంటి, ఏ బై బి బై సి బై డి ఉన్నదనుకోండి, ఈ సి బై డి పైకి రావాలంటే ఏమవుతుంది ఇంటూ డి బై సి అవుతుందండి, ఆపోజిట్ అవుతుంది. సో ఇందాక చూస్తుంది 5/1 అవుతుందంటే దాన్ని రివర్స్ చేయడం వల్ల 1/5 కింద మారుతుంది అనమాట పైకి వచ్చేసరికి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. సో క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, అన్ని ఫార్ములాస్ లోనే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. సో ఇది ఏ అనుకున్నాం అనుకోండి 38 ని ఏ ఇంటూ ఏ అంటే ఏ క్యూబ్, బి ఇంటూ బి అంటే బి క్యూబ్, సి ఇంటూ సి అంటే సి క్యూబ్. ఓకే, సో మనకి ఏం కనిపించింది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ కనిపించింది మైనస్ ఏ ఇంటూ బి ఇంటూ సి అండి. ఒకసారి చూడండి 38 ఉంది ఓకే, 34 ఉంది ఓకే, బట్ ఇక్కడ 84 ఉందండి. అంటే 28కి ఎన్ని టైమ్స్ ఉందండి 84 3 టైమ్స్ ఉందండి, అంటే 3abc అండి. ఓకే, సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఉంది. ఓకే, న్యూమరేటర్ లో, డినామినేటర్ లో ఏముంది ఏ ఇంటూ ఏ స్క్వేర్, బి ఇంటూ బి స్క్వేర్, సి ఇంటూ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ అండి. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దీని ఫార్ములా డైరెక్ట్ గా ఏమని చెప్పొచ్చు అండి, ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుందని మనం డైరెక్ట్ గా చెప్పొచ్చు.
సో ఇక్కడ ఏంటి, మనం సింపుల్ గా ఫార్ములాస్ అనేవి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఓకే ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఓకే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ. సో ఈ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, సో దీన్ని ఫస్ట్ మీరు నోట్ చేసుకోండి. అండ్ వన్ మోర్ మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ ఫార్ములాని బట్టి మనం ఇంకొక మెయిన్ ఫార్ములాని మనం డెరైవ్ చేయొచ్చు. సో ఇప్పుడు దీన్ని ఏం చేశారు, ఇక్కడ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఉంది. దీన్ని మాత్రం ఇటు పక్క తీసుకొచ్చారండి డినామినేటర్. అప్పుడు ఏమో మిగులుతుంది, ఏ ప్లస్ బి ప్లస్ సి మిగులుతుంది. సో ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది. ఓకే, సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంతండి, 38 ప్లస్ 34 ప్లస్ 28 అండి. 8 4 12 8 20 0 2 3 3 6 4 10 అండి. సో ఆన్సర్ ఏంటి, 100 వచ్చింది. ఓకే, సో బట్ ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఏంటి, ఎప్పుడైతే మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది 0 అవుతుందో, ఎప్పుడైనా సరే ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది ఇక్కడ 0 అవుతుందో, 0 ఇంటూ ఎనీథింగ్ ఈ 0 కాబట్టి అప్పుడు ఏమవుతుందండి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc అవుతుందండి. సో ఇది కూడా మీరు చాలా చాలా స్ట్రాంగ్ గా గుర్తుపెట్టుకోవాలి, నోట్ చేసుకోవాలి కంపల్సరీగా, ఎందుకంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా అనమాట. ఓకే, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సి. ఎప్పుడైతే మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి 0 అవుతుందో, 0 ఇంటూ ఇది 0, సో ఇది మొత్తం 0 అయిపోతుందండి. అప్పుడు ఇది మొత్తం 0 అయిపోతే ఈ మైనస్ 3abc ఇటుపక్క వస్తుంది, అప్పుడు ప్లస్ 3abc అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc అవుతుంది అనమాట. ఓకే, సో ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, సో దాన్ని కూడా మనం నెక్స్ట్ అప్లై చేయబోతున్నాం. సో ఇప్పుడు చూద్దాం, x మైనస్ వై హోల్ క్యూబ్ ప్లస్ వై మైనస్ జెడ్ హోల్ క్యూబ్ ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్ బై 9 ఇంటూ ఎక్స్ మైనస్ వై ఇంటూ వై మైనస్ జెడ్ ఇంటూ జెడ్ మైనస్ ఎక్స్. సో క్లియర్ గా సింపుల్ ఏం చేయొచ్చు, దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం, దీన్ని సి అనుకుందాం. సో ఇదే ఏ, ఇది బి, ఇది సి. ఓకే, ఏ బి సి. ఇక్కడే ఉందండి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఉందండి, కింద ఉంది 9abc ఉందండి. సో ఇప్పుడు మనకేం తెలుసు, ఏ ప్లస్ బి ప్లస్ సి 0 అవుతుందో లేదో చూసుకోవాలండి. సో ఏ ఎంతండి, ఎక్స్ మైనస్ వై, బి ఎంతండి, వై మైనస్ జెడ్, సి ఎంతండి, జెడ్ మైనస్ ఎక్స్. ఎప్పుడైతే మీకు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ కనిపించాయి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఫస్ట్ 0 అవుతుందో లేదో చూసుకోవాలి. సో 0 అవుతుందా, వై వై క్యాన్సిల్, జెడ్ జెడ్ క్యాన్సిల్, ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్, ఎస్ 0 అయిపోతుంది. సో 0 అయినప్పుడు మనకి ఏం తెలుసు అండి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఫార్ములా ఏంటంటే 3abc అవుతుందండి. సో ఇక్కడ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ప్లేస్ లో ఏం పెట్టచ్చు, 3abc పెట్టచ్చు. ఇక్కడ కింద ఏముంది, 9abc ఉంది. సో క్లియర్ గా ఏంటి, పైన 3abc ఉంది, కింద 9abc ఉంది. సో ఏబిసి ఏబిసి క్యాన్సిల్, 3 1s 3 3s అంటే 1/3 మిగిలిందండి. సో సింపుల్ గా ఆన్సర్ సి అని చెప్పొచ్చు. చూసిన వెంటనే ఆన్సర్ చెప్పేయచ్చండి, ఎందుకు, మన క్లియర్ కనిపిస్తుంది, ఈ మూడింటిని కలిపితే 0 అయిపోతుంది. సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ అంటే 3abc వస్తుంది, ఇక్కడ కింద 9abc ఉంది. సో ఏబిసి ఏబిసి పోతాయి, 3/9 అంటే 1/3. పేపర్ మీద పెన్ పెట్టకుండా చెప్పొచ్చండి, ఎప్పుడు మనం క్లియర్ గా ఫార్ములాను అర్థం చేసుకున్నప్పుడు చూసిన వెంటనే మనకే కనిపిస్తాయండి, కొంచెం ప్రాక్టీస్ చేస్తే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద హైయెస్ట్ స్కోర్ ఇన్ అన్ ఇన్నింగ్స్ వాజ్ 3/11 ఆఫ్ ద టోటల్ అండ్ ద నెక్స్ట్ హైయెస్ట్ వాజ్ 3/11 ఆఫ్ ద రిమైండర్. ఇఫ్ ద స్కోర్స్ డిఫర్డ్ బై 9 ద టోటల్ స్కోర్ వాజ్. సో చూడండి, ఒక ఇన్నింగ్స్ లో మొత్తం పరుగులలో 3/11వ వంతు గరిష్ట స్కోర్ అండి. ఓకే, మొత్తం పరుగులలో 3/11వ వంతు గరిష్ట స్కోర్ అంట ఒక అతను చేశాడు అనమాట. మిగతా వచ్చిన పరుగులలో 3/11వ వంతు తర్వాత గరిష్ట స్కోర్ అంటండి. సో ఆ రెండు గరిష్ట స్కోరులకి తేడా 9 అయితే మొత్తం పరుగుల సంఖ్య ఎంత అంటున్నారు. సో క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, మొత్తం స్కోర్ ఎంత అనుకుంటే మొత్తం సంఖ్యలో వచ్చేసి పరుగుల సంఖ్య ఎక్స్ అనుకుందాం అండి. సో ఇప్పుడు ఏంటి, 3/11వ వంతు 3/11 పార్ట్ వచ్చేసి మనకంటే 3/11 ఎక్స్ అవుతుందండి. సో ఇదేంటి, ఇది గరిష్ట స్కోర్. ఓకే, సో ఇంకేమన్నా మిగతా వచ్చిన పరుగులలో మళ్ళీ 3/11వ వంతు. సో 3/11వ వంతు ఆల్రెడీ తీసేసాం, అంటే మిగతా ఎన్నో వంతు ఉంటుందండి, 11 వంతులు, 3 వంతులు తీసాం అంటే మిగతాది 8/11 వంతు ఉంటుందండి. సో 8/11 ఎక్స్ ఉంటుంది. ఓకే, సో ఇందులో మళ్ళీ 3/11వ వంతు అంట, అంటే ఇంటూ 3/11. ఓకే, ఇంటూ 3/11. వీటి రెండిటి మధ్య తేడా 9 అంట, అంటే ఇది కదండి హైయెస్ట్ మొదటి గరిష్ట స్కోర్, ఇది రెండవ గరిష్ట స్కోర్.
సో వీటి మధ్య తేడా అంటే మైనస్ చేస్తే ఎంత వస్తుందంటే అండి 9 వస్తుంది. సింపుల్ అండి. ఇంకేముంది? సో ఎల్సిఎం తీసుకుంటాం. ఎల్సిఎం ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 121 ఉంది కాబట్టి 121 ఎల్సిఎం అవుతుందండి. సో 11 జార్ కాబట్టి 11 into 3 అంటే 33. ఇక్కడ ఆల్రెడీ 121 ఉంది కాబట్టి 8 into 3 24 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇది ఎక్స్ అండి ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 9 అవుతుంది. 33 minus 24 ఎంత అండి? ఇది 9. సో 9 క్యాన్సిల్ అయితే 121 ఇటు పక్క వస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 121 అవుతుంది. సో టోటల్ స్కోర్ ఎంత వచ్చినట్టు? 121. సింపుల్ క్వశ్చన్ అనమాట. బట్ దాన్ని క్లియర్ గా అర్థం చేసుకుంటే వెంటనే ఇలా చిన్న ఈక్వేషన్ రాసుకొని అలా వెంటనే సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. రాహుల్ owes ₹X and gives a ₹50 note in payment. Okay, he receives the following change: 3 50 paise coins, 14 10 paise coins and 4 5 paise coins. X is equal to. సో క్లియర్ చూడండి, రూపాయలు ఎక్స్ బాకీ పడ్డ రాహుల్, ఓకే బాకీ పడ్డాడంట రాహుల్, రూపాయలు 50 నోట్లు చెల్లింపుగా ఇచ్చాడు. సో 50 రూపాయలు ఇచ్చాడంటండి. అతనికి తిరిగి వచ్చింది చిల్లర. చిల్లర ఎంత వచ్చిందంట? 50 పైసలు బిల్లలు 3x వచ్చాయంటండి. 3x 50 పైసలు బిల్లలు, 3x వచ్చేసి ఏంటి? 50 పైసలు బిల్లలు. 10 పైసల బిల్లలు 14 వచ్చాయంటండి. 10 పైసల బిల్లలు ఎన్ని వచ్చాయి? 14 వచ్చాయి. 5 పైసల బిల్లలు ఎన్ని వచ్చాయంట? 4x వచ్చాయంటండి. ఓకే, సో ఇక్కడ కనిపిస్తుంది మనకి 4x వచ్చాయంటండి. అప్పుడు x విలువ ఎంత అంటున్నాడు. ఓకే, సో ఇప్పుడు చూడండి, 50 పైసల బిల్లలు మనకి 3x వచ్చాయి, 5 పైసల బిల్లలు మనకి 4x వచ్చాయి, 10 పైసల బిల్లలు మనకి 14 వచ్చాయి. సో అన్ని పైసల్లోకి మార్చేద్దామండి. అన్ని ఏం చేద్దాం మనం? పైసల్లోకి మార్చేద్దాం. ఓకే, సో పైసల్లోకి మారుస్తున్నాం. సో 3x ఇంటూ 50 అండి, ఎందుకంటే 50 పైసలు కాబట్టి ఒక్కొక్కటి 50 పైసలు కాబట్టి ఇంటూ 50 ఇది. తర్వాత వచ్చిన చిల్లర. ఓకే, ప్లస్ ఫస్ట్ చిల్లర ఎంత వచ్చిందో లెక్క పెడుతున్నాం. 10 ఇంటూ 14 అంటే ఇది ఒక 140 పైసలు అండి. ప్లస్ 5 ఇంటూ 4x అండి, అంటే ఇది 20x అండి. ఓకే, సో ఇది మిగిలిన చిల్లర. ఎంత ఇచ్చాడు రాహుల్? 50 రూపాయలకి మిగిలిన చిల్లర మొత్తం కలిపితే ఎంత రావాలండి? ఆ ఎక్స్ అతను తీసుకున్న ఆ బాకీ పడ్డ మనీ రావాలండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయొచ్చు మనం? 50 ప్లస్ 3x ఇంటూ 50 ప్లస్ 140 ప్లస్ 20x ఇజ్ ఈక్వల్ టు x వచ్చిందనమాట. ఓకే, సో ఇప్పుడు మనం x కి సాల్వ్ చేసుకోవాలి. సారీ అండి, యాక్చువల్లీ ఏంటి మనకి 50 రూపాయలు, ఇప్పుడు x రూపాయలు బాకీ పడ్డాడు, అందులో 50 రూపాయలు నోట్ ఇస్తే ఇంకా చిల్లర ఇస్తున్నారు అంటే x 50 కంటే తక్కువ. సో 50 రూపాయల నోట్ ఇటు పక్క వస్తుంది, x ఏమొస్తుంది? ఇటు పక్క వస్తుంది. సో x కి ఇవన్నీ కలిపితే మనకి 50 రూపాయలు అవుతుంది అనమాట. సో 50 రూపాయలు కూడా మనం ఏం చేస్తున్నాం? పైసల కింద మార్చాలంటే ₹1 100 పైసలు కాబట్టి ఇంటూ 100 చేయాలండి. ఓకే, సో ఇది x అండి. సో 3x ఇంటూ 50 ఎంత అండి? ఇది 150x. ఓకే, సో ఇది ఎంత? 20x. ఇది 150x, ఇది x. సో 150 ప్లస్ 20 170 ప్లస్ x అంటే 171x అండి. ఓకే, సో ఇది మనకి 171x వచ్చింది. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది? 140 అటుపక్క పంపిస్తామండి. సో 50 into 100 ఎంత? 5000. 5000 లోంచి 140 తీసేయాలి. సో 5000 లోంచి 140 తీసేయాలి. సో 140 తీస్తే 860 వస్తుంది. సో 4860 వచ్చిందండి. ఓకే, సో ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 4860/171 అవుతుంది. ఓకే, 4860/171. సో ఇప్పుడు దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి మనం. సో ఇక్కడ మీరు కరెక్ట్ గా నోట్ చేసి చూడండి, ఇది x రూపీస్ అండి. సో దీన్ని కూడా పైసల్లో కన్వర్ట్ చేస్తే 100x అవుతుంది అనమాట. సో 100x ప్లస్ 150 250 ప్లస్ 20 270 అవుతుందండి. సో 270x ఈజ్ ఈక్వల్ టు 4860. సో ఇప్పుడు మనకి క్యాన్సిల్ చేసుకుంటే 00 క్యాన్సిల్ అవుతుంది. 27 486 ఉందండి. ఎన్ని టైమ్స్ అవుతుంది? ఇక్కడ లాస్ట్ లో 7 ఉంది కాబట్టి ఇక్కడ 6 ఉంది, అంటే 8 టైమ్స్ కి వెళ్తుందండి. సో 18 అని డైరెక్ట్ గా చెప్పొచ్చు మనం దీన్ని సాల్వ్ చేయకుండా. ఓకే, సో క్లియర్ గా ఫస్ట్ థింగ్ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి? మనం అన్ని పైసల కింద, నేను అన్ని పైసల కింద కన్వర్ట్ చేసుకుంటాను, లేదంటే మీరు రూపీస్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. బట్ మనకి అక్కడ డెసిమల్ పాయింట్స్ వస్తాయండి. సో డెసిమల్ పాయింట్స్ వచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో చూడండి, ఎక్స్ ఉంది, రూపీస్ ఎక్స్ అంటే ఏంటండి? పైసల కింద కన్వర్ట్ చేస్తే 100x అవుతుందండి. ప్లస్ 50 రూపీస్ నోట్స్, లాస్ట్ 50 రూపీస్ నోట్ అవ్వాలి. ఎందుకు? 50 రూపీస్ నోట్ ఇచ్చిన తర్వాత అతను ఇచ్చిన వడ్డీ, బాకీ పడ్డ వడ్డీ, బాకీ పడ్డ మనీని తీసుకొని
రిటర్న్ ఏమి ఇచ్చారు అతనికి 50 పైస్ బిల్లలు ఇచ్చారండి. 50 పైస్ బిల్లలు ఎన్ని వచ్చాయి 3x వచ్చాయండి. సో 3x ఇంటూ 50 పైస్ అంటే 150x అండి. ఓకే ప్లస్ ఇంకేమి ఇచ్చారు 14 10 పైసలు అంటే 14 ఇంటూ 10 అండి 140. 5 పైసలు బిల్లలు ఎన్ని ఇచ్చారు మనకి 4x ఇచ్చారండి. సో 4x ఇంటూ 5 అంటే 20x అండి. సింపుల్. సో 100x ప్లస్ 150x ప్లస్ 20x అంటే ఎంత మనకి 270x ఈజ్ ఈక్వల్ టు 140 మనకి ఆ సైడ్ వెళ్తుంది. సో ఇది కూడా మనం రూపీస్ లో పైసల్లో కన్వర్ట్ చేస్తాం, ఇది రూపీస్ కాబట్టి. సో ఇప్పుడు 5000 నుంచి 140 తీయండి 4860. సో సింపుల్ గా క్యాన్సిల్ చేసుకుంటే మనకి 18 ఆన్సర్ వస్తుంది. సో క్వశ్చన్ చదివిన వెంటనే మనం ఫాస్ట్ గా ఉండాలన్నమాట. డెసిమల్ పాయింట్స్ లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, బట్ అది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మనం ఇందులోకి మనం రూపీస్ లోకి పైసల్లోకి కన్వర్ట్ చేయడం జరిగింది అనమాట. ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. డేవిడ్ గెట్స్ ఆన్ ద ఎలివేటర్ అట్ ద 11th floor ఆఫ్ ఏ బిల్డింగ్ అండ్ రైడ్స్ up at the rate of 57 floors per minute. At the same time, Albert gets on an elevator at the 51st floor of the same building and rides down at the rate of 63 floors per minute. If they continue traveling at these rates, then at which floor will their paths cross? So clear గా అబ్జర్వ్ చేయండి, బాగా వినండి. ఓకే సో డేవిడ్ ఒక భవనం ఎలివేటర్ 11వ అంతస్తులో ఎక్కిన నిమిషానికి 57 అంతస్తులు రేటుతో పైకి వెళ్తున్నాడు. సో 57 అంతస్తులు రేటుతో ఏంటి పెర్ మినిట్ అంట, నిమిషానికి 57 ఫ్లోర్లు వెళ్తున్నాడు అంటండి. అప్పుడు ఎక్కడున్నాడు 11వ ఫ్లోర్ దగ్గర ఉన్నాడంట. ఇక్కడి నుంచి పైకి వెళ్తున్నాడు, నిమిషానికి ఎన్ని 57 ఫ్లోర్లు వెళ్తాడంటండి. ఓకే సో అదే సమయంలో భవనంలోని 51వ అంతస్తులో, సో 51వ అంతస్తులోని మనకి ఎవరున్నారంట ఎక్కిన ఆల్బర్ట్ నిమిషానికి 63 అంతస్తుల రేటుతో, సో నిమిషానికి ఎన్ని అంతస్తులు కిందకి దిగుతున్నాడంట 63 అంతస్తులు కిందకి దిగుతున్నాడు. సో వెళ్తున్నాడు. అదే రేటులో వారిద్దరూ వెళుతున్నప్పుడు ఏ అంతస్తులో ఆ ఇద్దరి మార్గాలు కలుస్తాయి. సో ఇది ఈ అంతస్తు అనుకుందాం. సో ఎక్కడ వీళ్ళిద్దరూ మీట్ అవుతారు అంటున్నారండి. సో ఇతను ఎన్ని అంతస్తుల రేటుతో పైకి వెళ్తున్నాడు, ఆ లిఫ్ట్ ఎన్ని అంతస్తులు వెళ్తుందంట, ఎన్ని ఫ్లోర్స్ వెళ్తుందంట 1 minute కి 57 ఫ్లోర్స్ వెళ్తుందంటండి. సో ఈ లిఫ్ట్ ఎన్ని ఫ్లోర్స్ కింద దిగుతుందంట 1 minute కి 63 ఫ్లోర్స్ కింద దిగుతుందంట. ఇది 63 ఫ్లోర్స్, ఇది 57 ఫ్లోర్స్. అలా అయితే ఇద్దరు ఎక్కడ మీట్ అవుతారు అంటున్నారు. సో ఫస్ట్ మనం క్వశ్చన్ ని క్లియర్ గా అర్థం చేసుకుంటే ఆన్సర్ ని చాలా చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే సపోజ్ ఇప్పుడు మనం ఏమనుకోవచ్చండి, ఒక ఎక్స్ నిమిషాల తర్వాత వాళ్ళిద్దరూ కలిశారు ఇక్కడ ఒక ఫ్లోర్ లో అనుకోవచ్చండి. ఎక్స్ నిమిషాల తర్వాత ఇక్కడ స్టార్ట్ అయ్యాడు ఇతను, ఇక్కడ ఇతను స్టార్ట్ అయ్యాడు. ఎక్స్ నిమిషాల తర్వాత ఇద్దరు ఒక ఫ్లోర్ లో కలిశారు అని అనుకుందాం. సో ఆ ఎక్స్ నిమిషాలకి ఇతను ఎన్ని ఫ్లోర్స్ పైకి వెళ్తాడు ఫస్ట్ డేవిడ్. సో ఆల్రెడీ 11 ఫ్లోర్ లో ఉన్నాడు, ప్లస్ నిమిషానికి 57 ఫ్లోర్ వెళ్తాడు కాబట్టి ఎక్స్ నిమిషాలకి 57 ఎక్స్ వెళ్తాడండి. ఓకే సో అతను ఇలా వెళ్తున్నాడు, ఫైన్. సో ఇప్పుడు అదే మనకి ఇక్కడ మనకి ఇతని పేరేంటి ఆల్బర్ట్ చూసుకుంటే మనకి 51st ఫ్లోర్ లో ఉన్నాడండి. అతను కిందకి దిగుతున్నాడు కాబట్టి ఏమవుతుంది 51 లోంచి మైనస్ చేయాలండి. 51 నుంచి ఏం చేయాలి మనం మైనస్ చేయాలి. ఎన్ని నిమిషాలు ఎక్స్ నిమిషాల తర్వాత మనకి ఇద్దరు ఈ ఫ్లోర్ లో కలుస్తున్నారు కాబట్టి ఎక్స్ నిమిషాలకి ఇతను ఎంత ట్రావెల్ చేస్తాడు 63 ఇంటూ ఎక్స్ అంటే 63x ట్రావెల్ చేస్తాడు. ఎందుకు ఈక్వల్ చేసాం, ఇద్దరు ఇప్పుడు ఒక ఫ్లోర్ లో ఉన్నారు కాబట్టి. సో 11కి ఈ ఫ్లోర్ నెంబర్లు కలిపినప్పుడు 51 నుంచి ఈ ఫ్లోర్ నెంబర్లు తీసినప్పుడు ఇది సమానం అవ్వాలి. కాబట్టి మనం ఏం చేసుకున్నాం, దీన్ని ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసాం, దీన్ని ఇక్కడ కలపడం జరిగింది అనమాట. ఓకే సో సింపుల్ గా ఏం చేయొచ్చు, ఇంకా ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తే వెంటనే ఆన్సర్ వచ్చేస్తుంది. 63 ఇటు పక్క పంపిస్తాయి. 57 ప్లస్ 63 ఎంతండి 60 ప్లస్ 50 110, 7 ప్లస్ 3 10 అంటే ఇది ఒక 120x అండి. ఈజ్ ఈక్వల్ 51 మైనస్ 11 అండి అంటే ఎంత 40. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 0 0 పోయింది, 4 1s are 4 3s are. సో 3x ఈజ్ ఈక్వల్ టు 1 అంటే x ఈజ్ ఈక్వల్ టు 1/3. సింపుల్. సో x వాల్యూ 1/3 వచ్చిందండి. సో ఏ అంతస్తులో కలుస్తారు అంటున్నారు కాబట్టి x ప్లేస్ లో ఏం పెట్టాలండి 1/3 పెట్టాలండి. సో 3 1s are 3 19s are 57. సో 11 ప్లస్ 19 ఎంతండి 30. సో సింపుల్ గా 30th ఫ్లోర్ లోని, సో ఇది 30 వస్తుంది, ఇది 30 వస్తుంది. సో 30th ఫ్లోర్ లో మనకి వాళ్ళిద్దరు మీట్ అవుతారని డైరెక్ట్ గా చెప్పొచ్చు అనమాట. ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దామండి. n నెంబర్ ఆఫ్ పర్సన్స్ డిసైడెడ్ టు రైజ్ ₹3 lakhs by equal contributions from each. Had they contributed ₹50 each extra,
ద కంట్రిబ్యూషన్ వుడ్ హ్యావ్ బీన్ రూపీస్ 3.25 lakhs. హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ అంటున్నారండి. సో చూడండి, n మంది వ్యక్తులు రూపాయలు 3 లక్షల ధనాన్ని సమాన వాటాలలో సమకూర్చుకున్నారండి. సమాన వాటాలలో. ఓకే, ఒక్కొక్కరు రూపాయలు 50 అధికంగా తమ షేరు ఇచ్చినట్లయితే, 50 రూపాయలు ఎక్కువ ఇస్తే ఏం జరిగేదంట, మొత్తం సమకూరినది రూపాయలు 3.25 లక్షలు అయ్యేదంటండి. మొత్తం ఎంత అయ్యేదంట, 3.25 లక్షలు అయ్యేదంట. అలా అయితే ఏమడుతున్నారు, n విలువ ఎంత అంటే ఎంత మంది ఉన్నారు అని అంటున్నారండి. సో సింపుల్ గా క్లియర్ గా ఈజీగా చూడండి. ఏంటి, ఇప్పుడు మనకి 3 లక్షలు వచ్చేది మామూలుగా అయితే సమానం చేసుకుంటే, కానీ 50 రూపాయలు ఎక్స్ట్రా అవ్వడం వల్ల ఎంత అయిపోతుంది, 3.25 లక్షలు అవుతుంది. అంటే 0.25 లక్షలు ఎక్కువ వస్తుంది. అవునండి, 0.25 లక్షలు అంటే ఎంతండి, ఇది 25,000. అవునా, 25,000. సో 25,000 ఎక్కువ వస్తుందండి. ఎప్పుడు ఒక్కొక్కరు 50 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చినప్పుడు. సో ఆ 50 రూపాయలు డివైడ్ చేస్తే ఎంతమంది వస్తున్నారో తెలిసిపోతుంది కదండి. సో 0 పోతే 500 ఆర్ 2500. సో ఎంతమంది ఉంటారండి, 500 మంది ఉంటారు వాళ్ళు. సో 500 మంది ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరు 50 రూపీస్ ఎక్స్ట్రా వేస్తే అది 25,000 అవుతుంది. సో వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ అనమాట. కానీ ఇక్కడ ఆప్షన్స్ లో మనకి ఏమీ లేదు. సో నన్ ఆఫ్ దీస్ ఆన్సర్ అవుతుంది. ఓకే ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రీ నోట్బుక్స్ were distributed equally among children of a class. So okay, the number of notebooks each child got was 1/8 of the number of children. Had the number of children been half, each child would have got 16 notebooks. Total how many notebooks were distributed? So చూడండి, ఒక క్లాస్ లో పిల్లలందరికీ సమానంగా ఉచిత నోట్ పుస్తకాలను పంపిణీ చేశారంటండి. సో ప్రతి పిల్లవానికి వచ్చిన నోట్ పుస్తకాల సంఖ్య పిల్లల సంఖ్యలో 1/8వ వంతు ఉందంటండి. సో ఎంత ఉందంటండి, 1/8వ వంతు ఉందంట. వాళ్ళకి వచ్చిన నోట్ బుక్స్ ఎన్ని వచ్చాయంటే, ఒక్కొక్కరికి నోట్ పుస్తకాలు మొత్తం ఉన్న పిల్లల్లో ఒక్కొక్కరికి 1/8వ వంతు నోటు పుస్తకాలు వచ్చాయి. సో ఇప్పుడు ఏమన్నాడు, పిల్లలు సగం మందే ఉన్నట్లయితే ప్రతి పిల్లవానికి 16 నోట్సులు వచ్చేవి. సో చూడండి, పిల్లలు సగం మందే ఉన్నట్లయితే, పిల్లలు ఏంటండి సగం మందే ఉన్నట్లయితే ఒక్కొక్కరికి 16 నోట్సులు వచ్చేవి. మొత్తం పంపిణీ చేసిన నోటు పుస్తకాలు సంఖ్య, మొత్తం పంపిణీ చేసిన నోటు పుస్తకాల సంఖ్య అడుగుతున్నారండి. క్వశ్చన్ ని కూడా మనం అర్థం చేసుకోవాలి క్లియర్ గా. సో చూడండి, పిల్లలు సగం ఉంటే ఒక్కొక్కరికి 16 నోట్ పుస్తకాలు వచ్చేవి అంటున్నారు. కానీ పిల్లలు సగం లేరు. సో చూడండి, పిల్లలు సగం ఉంటే 16 నోట్ పుస్తకాలు వచ్చేవి. కానీ సగం లేరు కాబట్టి ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయండి, 8 నోట్ బుక్స్ వస్తాయి. సో సింపుల్ గా చెప్పొచ్చు. ఎందుకంటే పిల్లలు సగం మంది ఉండుంటే 16 నోట్ బుక్స్ వచ్చి ఉంటాయి అంటున్నారు. సో సగం మంది లేరు. ఇప్పుడు 50 మంది ఉంటే ఒక్కొక్కరికి 16 నోట్ బుక్లు వస్తున్నాయి అనుకోండి. సగం మంది లేరు, ఇప్పుడు 100 మంది ఉన్నారు. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నానండి, 50 100 అని. అంటే ఒక్కొక్కరికి 8 కదండి వస్తాయి. ఎందుకంటే వచ్చిన వాటిలోని ఇప్పుడు సగం మంది ఉంటే 16 నోట్బుక్లు అంటే సగం మంది లేరు అంటే అర్థం ఏంటండి, ఒక్కొక్క పిల్లవాడికి 2 పిల్లవాళ్ళు ఉన్నట్టు. సో ఒక్కొక్కటి ప్లేస్ లో 2 ఉంటే 16 నోట్బుక్లు ప్రతి ఒక్కటి 2కి పంచాలి. సో ఒక్కొక్కరికి 8 వస్తాయండి. సో ఫుల్ గా ఉండుంటే 8 బుక్స్ వచ్చి ఉంటాయండి. ఒక్కొక్కరికి ఎన్ని పుస్తకాలు వచ్చి ఉంటాయి, 8 పుస్తకాలు వచ్చి ఉంటాయి. సో ఇప్పుడు ఏమన్నాడు, వచ్చిన పుస్తకాలు, ఒక్కొక్కరికి వచ్చిన పుస్తకాలు ఎన్నో వంతు అంటే మొత్తం పిల్లలు 1/8వ వంతు అంటే మొత్తం పిల్లలు ఎంతమంది ఉన్నట్టు, 64 మంది ఉన్నట్టు. ఎందుకంటే ఒక్కొక్కరికి 8 పుస్తకాలు వచ్చాయి కాబట్టి 64కి 1/8వ వంతు 8 పుస్తకాలు అవుతుంది. సో పిల్లలు ఎంతమంది ఉన్నారు, 64 మంది ఉన్నారండి. ఇప్పుడు మనకి పిల్లల సంఖ్య వచ్చింది. కానీ ఇప్పుడు ఏమడుగుతున్నారు మనల్ని, పుస్తకాల సంఖ్య ఎంత అంటున్నారు. పంపిణీ చేసిన పుస్తకాల సంఖ్య, ఒక్కొక్కరికి ఎన్ని పుస్తకాలు ఇచ్చారు, 8 పుస్తకాలు ఇచ్చారు. 64 మంది ఉన్నారు, 8 పుస్తకాలు ఇచ్చారు. సో ఇది కూడా 8 స్క్వేర్. సో 8 క్యూబ్ ఎంత అండి, 8 × 8 × 8 అండి. 8 క్యూబ్ వచ్చేసి మనకి 512 అండి. సో 8 4 × 32, 8 6 × 48 ప్లస్ 3 512. సో సింపుల్ గా చెప్పొచ్చండి. సో క్వశ్చన్ ని అర్థం చేసుకుంటే ఆన్సర్ ని ఈజీగా ఫాస్ట్ గా మనం చేయగలుగుతాం అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ క్లాస్ రూమ్ హ్యాస్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో ఈక్వల్ గా ఉన్నారంట, బాలికలు బాలురు సంఖ్య సమానంగా ఉందంటే. ఓకే, 8 గర్ల్స్ లెఫ్ట్ టు ప్లే ఖోఖో. 8 మంది బాలికలు ఏం చేశారంట, ఖోఖో ఆడడానికి వెళ్ళారంట.
లీవింగ్ ట్వైస్ యాజ్ మెనీ బాయ్స్ యాజ్ గర్ల్స్ ఇన్ ద రూమ్. సో చూడండి, మిగిలిన బాలికలకు ఏం చేశారు, 8 మంది బాలికలు వెళ్ళారండి. మిగిలిన బాలికలకు రెట్టింపు సంఖ్యలో బాలున్నారంటండి, రెట్టింపు సంఖ్యలో బాలున్నారంట. తొలుత హాజరైన బాల బాలికల మొత్తం సంఖ్య అంటున్నారండి. సో క్లియర్ గా చూడండి ఏమన్నారు, ఏ క్లాస్ రూమ్ హ్యాస్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో ఈక్వల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే ఎక్స్ వై, ఇప్పుడు గర్ల్స్ బాయ్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అవుతుందండి. ఓకేనా? సో ఎందుకంటే బాయ్స్ సంఖ్య గర్ల్స్ సంఖ్య సమానం అంటున్నారండి. సో 8 మంది బాలికలు వెళ్ళారంట బయటికి, అంటే ఎక్స్ లోంచి 8 తీసారండి. సో ఇక్కడ ఇది కూడా ఎక్స్ అని అనుకోవచ్చు, ఎందుకంటే రెండు సమానం కాబట్టి. ఎక్స్ లోంచి 8 తీసాం, ఎందుకంటే 8 మంది బాలికలు బయటికి వెళ్ళారు కోకో. సో మిగిలిన బాలికలు అంటే ఎక్స్ మైనస్ 8. సో ఎక్స్ 8 ఎక్స్ లోంచి తీసేస్తే మిగిలిన వాళ్ళు వీళ్ళే కదండి, ఎక్స్ మైనస్ 8. వీళ్ళు రెట్టింపు ఉన్నారంట, ఎవరికి రెట్టింపు ఉన్నారు, వీళ్ళకి రెట్టింపు సంఖ్యలో బాలురు ఉన్నారంట. సో వీళ్ళకి రెట్టింపు సంఖ్యలో బాలురు అంటే ఎక్స్ ఎంత అండి, ఎక్స్. సో 2x - 16 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అండి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 16 అటుపక్క వెళ్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16 అవుతుందండి. సో బాలురు 16 మంది ఉన్నారు, బాలికలు కూడా 16 మంది ఉన్నారండి. సో సింపుల్ గా ఏం చెప్పొచ్చు, ఇప్పుడు ఏమన్నాడు, మొత్తం హాజరైన బాలికల సంఖ్య, మొత్తం సంఖ్య బాలురు 16 బాలికలు 16. సో మొత్తం కలిపి 32 అని డైరెక్ట్ గా మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఆఫ్టర్ డిస్ట్రిబ్యూటింగ్ ద స్వీట్స్ ఈక్వల్లీ అమాంగ్ 25 చిల్డ్రన్ 8 స్వీట్స్ రిమైన్. సో చూడండి, కొన్ని స్వీట్లని 25 మందికి సమానంగా పంచారంటండి. పంచగా ఏం మిగిలాయంట, 8 స్వీట్లు మిగిలాయంటండి. సో ఇప్పుడు చూద్దాం. హ్యాడ్ ద నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ బీన్ 28, 22 స్వీట్స్ వుడ్ హ్యావ్ బీన్ లెఫ్ట్ ఆఫ్టర్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటింగ్. ఒకవేళ 28 పిల్లలు ఉండుంటే 22 స్వీట్లు మిగిలిపోయావంటండి. 22 స్వీట్లు మిగిలిపోయావంట. ఏంటి, అదే 28 పిల్లలు ఉన్నట్లయితే సమాన వాటాల్లో పంచగా మిగిలిన స్వీట్లు 22 అవుతాయి. ఎన్ని అవుతాయండి, 22 అవుతాయి. సో ఇప్పుడు ఏమన్నాడు, మొత్తం స్వీట్ల సంఖ్య, వాట్ వాజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్వీట్స్ అని మనల్ని అడుగుతున్నారు. సో క్లియర్ గా క్వశ్చన్ అర్థం చేసుకోవాలండి. ముందు అంటే 25 పిల్లలు ఉంటే, ఓకే, 25 పిల్లలకి సమానంగా పంచితే, స్వీట్లు సమానంగా పంచితే ఎన్ని మిగిలాయంటండి, 8 స్వీట్లు మిగిలాయంటండి. చూసుకోండి, ఇవి మిగిలినవి, ఇవి పిల్లల సంఖ్య. అదే 28 మంది ఉంటే ఎన్ని మిగిలేవంటండి, 22 స్వీట్లు మిగిలేవంటండి, సమానంగా పంచి ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఏమడుగుతున్నారు మనల్ని, వాట్ వాజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్వీట్స్. సో మొత్తం స్వీట్ల సంఖ్య ఎంత అని మనల్ని ఇక్కడ అడుగుతున్నారు అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ ని మనం ఎప్పుడు కూడా సింపుల్ గా ఆప్షన్స్ తో సాల్వ్ చేసుకోవచ్చండి. సో చూడండి, 25 మందికి పంచితే 8 స్వీట్లు మిగలాలి, అంతేనా. 28తో డివిజిబుల్ అయ్యి ఎలా ఉంటాయండి, అయితే చివరిలో 25 ఉంటుంది, లేదంటే 50 ఉంటుంది. ఓకే, సో సింపుల్ గా చూడండి, ఇక్కడ మనకి అసలు మిగులుతున్న 25తో డివైడ్ చేస్తే మనకు 3 రిమైండర్ వస్తుంది, ఎందుకంటే ఈ 325 అయితే 3 మిగులుతుంది, 3 ఎక్కువ ఉంది కాబట్టి. ఇక్కడే ఉందండి, ఇక్కడ 23 మిగులుతుంది, ఇక్కడ 8 మిగులుతుంది. సో క్లియర్ గా ఆప్షన్ సి చూసిన వెంటనే మనం ఏం చేయొచ్చు, క్లియర్ గా చెప్పేయచ్చు, 8 స్వీట్లు మిగిలితే 25 చిల్డ్రన్ కి 25 మందికి మనం పంచితే అని. సో దాన్ని ఫాస్ట్ గా వెరిఫై చేసుకోవడానికి ఏం చేయొచ్చు, 28తో కూడా డివైడ్ చేయాలండి. 28తో డివైడ్ చేస్తే మనకి 22 మిగలాలి. సో 28 ఒకట్లు 28 అంటే 7 వచ్చింది, 78 వచ్చిందండి. ఓకే, 28 2 ఎంత అండి, 56. సో 78లోంచి 56 తీయండి, 22 మిగిలింది. సో 22 స్వీట్లు మిగిలాయి. సో సింపుల్ గా ఆప్షన్స్ ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్నమాట మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోని. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇన్ ఏ రెగ్యులర్ వీక్ దేర్ ఆర్ 5 వర్కింగ్ డేస్ అండ్ ఫర్ ఈచ్ డే ద వర్కింగ్ హవర్స్ ఆర్ 8. A man gets rupees 2.40 per hour for regular work and rupees 3.20 per hour for overtime. If he earns rupees 432 in 4 weeks, then how many hours does he work for? So clear చూడండి, వారంలో 5 రోజులలో పని చేసే క్రమం ఉన్న ఒక చోట రోజుకి 8 గంటలు పని ఉంటుందంటండి. ఓకే, మామూలు పనికి గాను గంటకి 2.40 రూపాయలు ఇస్తారంటండి. అదనపు పనికి గంటకి 3.20 చొప్పున వేతనం ఉంటుందండి. ఒకతనికి వారాలలో 4 వారాలలో రూపాయలు 432 సంపాదన ఉంటే అతడు పని చేసిన గంటలు అంటున్నారు. సో క్లియర్ గా సింపుల్ గా ఏం చేసుకోవచ్చు,
1 వీక్లోనే, వారంలో 5 వర్కింగ్ డేస్ అన్నారు. సో 4 వారాల్లో ఎన్ని రోజులు ఉంటాయండి? 20 రోజులు ఉంటాయి. మొత్తం 20 రోజులండి. సో 20 రోజులు ఇంటూ ఎన్ని గంటలు? గంటలు ఎక్స్ అనుకుంటే, ఓకేనండి, గంటలు ఎన్ని అనుకుంటున్నాం మనం? ఎక్స్ గంటలు చేసాడు 20 రోజులు. ఓకే, సో ఇది దేనికి సమానం అవ్వాలండి? ఇది 432కు సమానం అవ్వాలండి. కానీ ఇక్కడ ఏంటి? ఇదేంటిది? గంటలు కాదండి, ఇదేంటి? వచ్చిన డబ్బు. ఆ గంటలలో వచ్చిన డబ్బు ఒక రోజుకి ఎంత వస్తుంది, ఆ గంటల్లో ఎంత డబ్బు వచ్చిందో దానికి 20 సార్లు చేస్తే మనకి 432. సో ఇది గంటలు ఎన్ని గంటలు చేసిందే దానికి వచ్చిన మనీ ఇది. ఓకే, సో ఫస్ట్ దీని వాల్యూ కనుక్కుందండి. సో బై 20. సో 20 అటుపక్క వెళ్ళిపోయిందండి. సో 4 5s are 4 1s 4 108. సో 108/5 వచ్చిందండి. ఓకే, సో ఇదేంటిది? వచ్చిన మనీ అండి. సో ఎంత మనీ వస్తుంది? సో సింపుల్ గా ఒకే ఈక్వేషన్ మొత్తం రాసుకోవాలి అంటే, మొత్తం ఒకటే ఈక్వేషన్ లో రాసుకోవాలంటే రోజుకి 8 గంటలు అతను పనిచేస్తాడు కదండి. సో మొత్తం ఎన్ని రోజులు అయ్యాయి? 20 రోజులు అయ్యాయి కదండి. అంటే మొత్తం 160 రోజులు అయ్యాయండి. 160 రోజులు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క గంటకి దీన్ని 160 గంటలు అయిందండి. 8 గంటలు రోజుకి పనిచేస్తున్నాడు. మొత్తం 20 రోజులు అయ్యాయి. ఎందుకంటే 4 వారాలు కాబట్టి, వారానికి 5 రోజులే కాబట్టి 20 రోజులు అయ్యాయి. 20 రోజులు ఇంటూ 8 గంటలు 160 గంటలు. 160 గంటలు గంటకి 2.40 అండి. గంటకి ఎంత? 2.40. ఇది ఎంతకి సమానం అవుతుందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ 2.40 అంటే ఈ సున్నాకి వాల్యూ లేదండి, ఎందుకంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ డెసిమల్ పాయింట్ కూడా పోతుందండి, ఎందుకంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి. సో 24 × 16 చేస్తే మనకి సరిపోతుంది. 24 × 16. 16 4 64, 16 2 32 + 6 38 అండి. సో 384 వచ్చింది అనమాట. ఓకే, ఎంత వచ్చింది? 384 వచ్చింది. కానీ ఇప్పుడు ఏంటి? ఇక్కడ ఎంత ఉందండి? 432 ఉందండి. 432 అంటే అదనంగా పనిచేశాడండి. ఎన్ని గంటలో పనిచేశాడు అతను అదనంగా? అతను ఎన్ని గంటలో అదనంగా పనిచేశాడు అది ఇప్పుడు మనం చూసుకోవాలండి. సో అంటే 432లోంచి ఏం చేయాలి? ఈ 384ని తీసివేయాలి. సో 12లోంచి 4 తీస్తే 8, 12లోంచి 8 తీస్తే 4, అంటే ఇంకొక 48 రూపాయలు ఎక్కువ వచ్చాయి. ఎక్కడొచ్చాయి? ఎందుకు వచ్చాయి? అదనంగా పనిచేశాడు గంటలు. గంటకి ఎంత ఇస్తారు? 3.2. ఎన్ని గంటలు పనిచేసి ఉండొచ్చు? ఎక్స్ గంటలు పనిచేసాడు, వై గంటలు పనిచేసాడు అనుకుందాం. సో ఇప్పుడు ఏంటి? ఇది 48కి సమానం అవ్వాలి. సో ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉందండి. సో 16 3 16 0.2 అండి, ఎందుకంటే డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి. ఓకే, ఈ 0.2 అంటే దీని ఇక్కడ 2 అనుకుంటే ఇది ఏమవుతుంది? 30 అవుతుందండి. సో ఈ 2తో మనం డివైడ్ చేసుకుంటే 15 వస్తుంది. ఓకే, సో అంటే 15 గంటలు అదనంగా పనిచేశాడు. సో ఇది 15 గంటలు, నార్మల్ గా చేసింది 160 గంటలు, మొత్తం 175 గంటలు. సో క్లియర్ గా క్వశ్చన్ ఇచ్చిన దాన్ని బట్టి మనం ఫాస్ట్ గా ఆన్సర్ చేసుకోవచ్చు. ఎప్పుడు సింపుల్ గా చెప్పాలంటే ఏంటి? రోజుకి 8 గంటలు పనిచేస్తున్నాడు, 4 వారాలు, వారానికి 5 రోజులు, అంటే మొత్తం 20 రోజులు. 20 × 8 160 గంటలు అదే అయింది. కానీ 160 గంటలకి 432 వచ్చేస్తుందా లేదా అనేది మనం చూడాలి. 2.4తో మల్టిప్లై చేస్తే మనకి ఎంత వచ్చిందండి? మనకి తక్కువ వచ్చింది. సో మిగతాది ఎక్కడి నుంచి వచ్చింది అంటే అదనంగా పనిచేసిన గంటల్లోంచి అని చెప్పి అర్థం చేసుకొని అది ఎన్ని గంటలో మనం క్యాలిక్యులేట్ చేస్తే అది 15 గంటలు వచ్చింది. మామూలుగా చేసింది 160, ఇది ఒక 15, మొత్తం 175 అని మనం చెప్పడం జరిగింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాండి. ఏ సమ్ ఆఫ్ ₹312 was divided among 100 boys and girls in such a way that 100 boys and girls in such a way that each boy gets ₹3.60 and each girl gets ₹2.40. The number of girls is. సో చూడండి, బాల బాలికల 100 మందికి ప్రతి బాలునికి 3.60. ఒక్కొక్క బాలుడు, ఒక బాలుడు x మంది ఉన్నారనుకోండి, బాలికలు y మంది ఉన్నారనుకోండి. సో బాలుడికి ఒక్కొక్కరికి ఎంత ఇచ్చారు? 3.6 ఇచ్చారు. 3.6x అవుతున్నప్పుడు బాలికలకి 2.4 ఇచ్చారు, అంటే 2.4y అవుతుంది. ఇది ఎంత అవుతుందంట? ఇద్దరికి ఇచ్చిన మనీ మొత్తం 312 అంట. ఓకేనండి, ఇది ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఏం చేయొచ్చు? మనం క్యాన్సిల్ అయ్యేది మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే, సో క్యాన్సిల్ చేసుకుంటే చూడండి, ఇది 36, ఇది 24 అనుకుంటే ఇది ఒక 0 వస్తుందండి ఇక్కడ. సో ఇది ఏమవుతుంది? 36 24 అయిపోతుంది. ఎందుకు? అన్నిటిని 10తో మల్టిప్లై చేసాం అనమాట. ఓకే, మొత్తాన్ని 10తో మల్టిప్లై చేసాం, డెసిమల్ పాయింట్లు తీస్తాం. సో ఇప్పుడు 12తో ఇది డివిజిబుల్ అవుతుందా లేదా అనేది ఒకసారి మనం చూసుకోవచ్చు. వాళ్ళు 2s are 24 అండి.
72 ఉంది కాబట్టి 12తో డివిజిబుల్ అవుతుంది, క్యాన్సిల్ చేద్దాం. 12 3s are 36, 12 2s are 24, 12 2s are 24. ఓకే, 72 ఉంది, 12 6s are 72, ఇంకొక 0 ఉంది. సో 3x + 2y = 260 వచ్చిందండి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే x + y, గర్ల్స్ సంఖ్య బాయ్స్ సంఖ్య ఇద్దరిని కలిపితే ఎంత? 100 అంటున్నారు. సో x + y ఎంతండి? 100. ఇప్పుడు ఏం చేసి మనం దేన్నో దాన్ని ఈక్వల్ చేయాలండి, y టర్మ్స్ ని ఈక్వల్ చేస్తున్నాం. ఓకే, ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ అంటున్నారు, నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ అంటున్నారు కాబట్టి మనం ఏం చేయాలి? గర్ల్స్ వాల్యూ కనుక్కోవాలి. గర్ల్స్ ని ఏమనుకున్నాం? y అనుకున్నాం. సో y ని మనం కనుక్కోవాలి అంటే x ని ఈక్వల్ చేయాలి. సో 3తో మొత్తం మల్టిప్లై చేస్తామండి, 3x 3y 300. ఓకే, సో ఇప్పుడు ఇందులోంచి తీసేస్తాం, 3x పోయింది, 3y నుంచి 2y తీస్తే y, 300 నుంచి 260 తీస్తే 40. సో y 40 వచ్చిందంటే 40 మంది గర్ల్స్ ఉన్నారు అని సింపుల్ గా చెప్పొచ్చు. 2 ఈక్వేషన్ రాసుకున్నాం, వెంటనే మనకి ఆన్సర్ అనేది వచ్చిందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈచ్ బాయ్ కంట్రిబ్యూటెడ్ రూపీస్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ గర్ల్స్ and each girl contributed rupees equal to the number of boys in a class of 60 students. If the total contribution thus collected is rupees 1600, how many boys are there in the class? So clear గా సింపుల్ గా చూడండి, 60 మంది విద్యార్థులు ఉన్న తరగతిలోని ప్రతి బాలుడు బాలికల సంఖ్యతో సమానంగా రూపాయలను, ఓకే, అలాగే ప్రతి బాలిక బాలురు సంఖ్యతో సమానంగా రూపాయలను విరాళంగా ఇచ్చారంట. ఈ విధంగా రూపాయలు 1600 మొత్తం విరాళంగా సమకూరితే క్లాసులో బాలుర సంఖ్య అంటున్నారు. సో సింపుల్ గా చూడండి, బాలుర సంఖ్య x అనుకుంది, బాలికల సంఖ్య y అనుకుంది. సో ఒక్కొక్క బాలుడు ఎంత ఇచ్చాడంట? y రూపీస్ ఇచ్చాడంట. సో మొత్తం బాలుడు ఎంతమంది ఉన్నారు? x మెంబర్స్ ఉన్నారు. సో x × y అవుతుందండి, xy అయింది బాలుడు ఇచ్చిన మనీ. తర్వాత గర్ల్స్ ఇచ్చిన మనీ y మంది ఉన్నారు కదా, వీళ్ళు ఒక్కొక్కరు x రూపీస్ ఇచ్చారు. సో xy అయింది, ఇది కూడా ఏమైంది? xy అయింది. ఇది దేనికి సమానం అయిందంటే మొత్తం 1600 వచ్చిందంట. సో అంటే 2xy = 1600. సో అంటే xy = ఎంత అండి? 800. సో xy విలువ ఎంత వచ్చింది? 800 వచ్చిందండి. కానీ మనకి ఇంకోటి ఏం తెలుసు? x + y వీళ్ళ సంఖ్య ఎంత అంటే మొత్తం 60 అని మనకి ఇవ్వడం జరిగింది. సో x + y అనేది 60 అవుతుంది, x × y అనేది 800 అవుతుందండి. సో ఈ 2 ఈక్వేషన్లను బట్టి మనం బాలుర సంఖ్య అంటే x విలువని మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇచ్చిన ఆప్షన్స్ బట్టి కూడా మనం ఒకసారి ట్రై చేసుకోవచ్చండి. చూడండి, 30 అనుకోండి, 30 అవుతుంది, ఇది 30 అయితే ఇది 30 అవుతుందండి. సో 30 × 30 900 అవుతుంది. సో 30 అవ్వదు. ఇది 50 అయింది అనుకోండి, ఇది 50 అయితే ఇది 10 అవుతుందండి. సో 50 × 10 500, కానీ ఇక్కడ 800 ఉంది. సో ఇది కూడా అవ్వదు. ఇది 25 అండి, 25 ప్లస్ ఇదేంటి 35 అండి, రైట్? 25 + 35 60 అవుతుంది, కానీ 25 × 35 800 అవుతుందండి, అవ్వట్లేదు. సో ఆన్సర్ డైరెక్ట్ ఏం చెప్పొచ్చండి? మనం డేటా ఇన్‌యాడిక్వేట్ అని మనం చెప్పచ్చు. ఓకే, సో యాక్చువల్గా అయితే మనకు ఆన్సర్ వస్తుంది, బట్ ఇక్కడ ఏంటి ఆప్షన్స్ అనేవి ఏది సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి మనకి ఇక్కడ యాక్చువల్గా అయితే నన్ ఆఫ్ దీస్ ఉండాలండి. సో నన్ ఆఫ్ దీస్ మనం పెట్టాలి, బట్ ఇక్కడ ఏంటంటే ఆప్షన్స్ లో మనకి ఓన్లీ డేటా ఇన్‌యాడిక్వేట్ ఇచ్చారు. సో బట్ ఇది రైట్ ఆన్సర్ కాదు, యాక్చువల్ గా మనకి నన్ ఆఫ్ దీస్ అనేది ఉండాలి, అదే మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది అనమాట. ఓకే, సో ఈ 2 ఈక్వేషన్స్ తో సాల్వ్ చేసుకోవచ్చు అండి, x + y హోల్ స్క్వేర్ చేయడం కానీ, సో అలాంటిది ఏదైనా సరే సాల్వ్ చేసుకొని అలా చేసుకోవచ్చు. సో లేదు అంటే మనకి xy వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకొని కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఈక్వేషన్ రాసుకోవాలండి. సో ఈ ఈక్వేషన్ రాసుకున్నా కానీ మనకి ఇక్కడ సాల్వ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ వర్కర్ మే క్లెయిమ్ ₹1.50 ఫర్ ఈచ్ km which he travels by taxi and 50 paise for each km he drives his own car. If in 1 week he claimed ₹50 for traveling 80 km, how many kilometers did he travel by taxi? సో చూడండి, ఒక పనివాడు ప్రతి కిలోమీటర్కు 1.5 రూపాయలు 1.50 చొప్పున టాక్సీ ప్రయాణానికి, ఓకే, సొంత కారులో వెళ్తే 1 కిలోమీటర్కు 0.50 చొప్పున ధర ఖర్చు క్లెయిమ్ చేసుకోవచ్చు అంటండి. ఒక వారంలో మొత్తం 80 కిలోమీటర్లు తిరిగాడంటండి, ప్రయాణించగా ₹50 ఖర్చు క్లెయిమ్ చేశాడంటాడు. అతడు టాక్సీలో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించాడు అంటారు.
సో మొదటగా మనం ఏం తీసుకోవాలండి, ట్యాక్సీలో ఎక్స్ కిలోమీటర్లు ప్రయాణించాడు అనుకుందాం, అతని సొంత కారులో వై కిలోమీటర్లు ప్రయాణించాడు అనుకుందాం. సో ట్యాక్సీలో ఎక్స్ కిలోమీటర్లు ప్రయాణించినందుకు 1 కిలోమీటర్కి 1.5, సో ఎక్స్ కిలోమీటర్లకి 1.5 ఇంటూ ఎక్స్ అండి. ఓకేనండి. సో తర్వాత ప్లస్ 50 పైసలు అండి, 50 పైసలు కాబట్టి ఏంటి 0.5 వై అండి, ఎందుకంటే 1 కిలోమీటర్కి 0.5, వై కిలోమీటర్లు కాబట్టి 0.5 ఇంటూ వై. సో ఇది మొత్తం ఎంతకు సమానం అవుతుందంట, 50 రూపాయలకి క్లెయిమ్ చేసుకున్నాడు కాబట్టి 50 రూపాయలకి సమానం అవుతుంది. కానీ మనకి ఇంకా ఏం తెలుసు, మొత్తం 80 కిలోమీటర్లు ట్రావెల్ చేసాడంటే ఎక్స్ వై రెండింటినీ కలిపితే ఎంతంట, 80 అంట. సో సింపుల్. ఇప్పుడు ఏం అడుగుతున్నాం మనల్ని, హౌ మెనీ కిలోమీటర్స్ డిడ్ హి ట్రావెల్ బై ట్యాక్సీ. సో ఆ ట్యాక్సీని మనం ఎక్స్ కిలోమీటర్లు అనుకున్నాం. సో ఎక్స్ ఎంతో మనం కనుక్కోవాలి, అంటే వైని మనం తీసేయాలి. సో 0.5తో మనం మొత్తం మల్టిప్లై చేద్దాం, ఇది 0.5, ఇది కూడా ఇంటూ 0.5. సో సింపుల్. ఇప్పుడు ఏం చేయాలి, 1.5 లోంచి 0.5 తీయండి, 1 మిగులుతుందంటే ఎక్స్ మిగిలింది, ఈజ్ ఈక్వల్ టు 50 లోంచి 80 ఇంటూ 0.5, 0.5 అంటే ఏంటండి సగం అని. సో 80కి సగం ఎంత 40, సో 50 లోంచి 40 తీయండి 10. సో ఎక్స్ 10 వచ్చిందంటే 10 కిలోమీటర్లు అతను ట్యాక్సీలో వెళ్ళాడు అని చాలా సింపుల్ గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దామండి. ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఏ స్టూడెంట్ స్కోర్స్ 4 మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ అండ్ లూజెస్ 1 మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. If he attempts all 60 questions and secures 130 marks, the number of questions he attempts correctly is. సో చూడండి, పరీక్షలో విద్యార్థి రాసిన ప్రతి సరైన జవాబుకి 4 మార్కులు పొందుతాడంటండి. ప్రతి సరైన జవాబుకి, ప్రతి తప్పు జవాబుకి 1 మార్కు కోల్పోతాడంటండి. అతడు మొత్తం మీద 60 ప్రశ్నలు ప్రయత్నించాడు. చూడండి, మొత్తం 60 ప్రశ్నలు ప్రయత్నించాడంటండి, 130 మార్కులు సంపాదించాడు. ఓకే. సో 60 ప్రశ్నలు ప్రయత్నించాడు, 130 మార్కులు సంపాదించాడు. సో చూడండి, మొత్తం 60 ప్రశ్నలు అతను ట్రై చేశాడండి. అందులో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్ కరెక్ట్ అనుకుందాం, వై వచ్చేసి తప్పు అనుకుందాం. ఓకే. ఎక్స్ కరెక్ట్ అనుకుంటున్నాం అండి, వై వచ్చేసి తప్పు అనుకుంటున్నాం. సో ఎక్స్ కరెక్ట్ కాబట్టి అతనికి ఎన్ని వస్తాయండి, ఎక్స్ ఇంటూ 4, ఎందుకంటే ఒక రైట్ ఆన్సర్కి 4 ఎక్స్ ఇస్తాడు. వై రాంగ్ కాబట్టి ఒక రాంగ్ ఆన్సర్ కి 1 మార్క్ తీసేస్తాడంట. సో వై రాంగ్ ఆన్సర్ కి మైనస్ వై తీసేస్తాడు. ఇది ఎంత వచ్చిందంట, 130 వచ్చిందంట. ఇది ఓకే. ఎక్స్ ని వైని కలిపితే ఎంత ఉండాలండి, 60 ఉండాలి, ఎందుకంటే తప్పు రైట్ ఆన్సర్లు తప్పు ఆన్సర్లు మొత్తం కలిపి 60 అయ్యాయి, ఎందుకంటే 60 అటెంప్ట్ చేశాడంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 60. ఇప్పుడు ఏమన్నాడు, వాడు సరైన జవాబు రాసిన సంఖ్యలు. సో సరైనవి ఎక్స్ అనుకున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తాం, వైని తీసేస్తాం, సింపుల్. సో వైని 2 కలిపిస్తే వై పోతుంది, 4x 5x కలిపితే 5x, 5x ఈజ్ ఈక్వల్ ఎంత అండి 190. అప్పుడు ఎక్స్ ఎంత అవుతుందండి, 5 3s are 15, 5 8s are 40, అంటే 38 అవుతుంది. ఎందుకు, 5x ఈజ్ ఈక్వల్ టు 190. సో x ఈజ్ ఈక్వల్ టు 190/5, 190/5 ఎంత అండి 38. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ క్రికెట్ టీమ్ won 3 matches more than they lost. సో చూసుకోండి, క్వశ్చన్ కొంచెం ఇస్తున్నాడు. ఎలా ఇచ్చాడు, 3 మ్యాచ్లు విన్ అయ్యారంట. ఎంతకి, వాళ్ళు ఓడిపోయిన దానికంటే 3 మ్యాచ్లు ఎక్కువ విన్ అయ్యారంట. ఓకే. ఇఫ్ యూ విన్ గివ్స్ దెమ్ 2 points అండ్ లాస్ -1 point, హౌ మెనీ మ్యాచెస్ ఇన్ ఆల్ హ్యావ్ దే ప్లేడ్ ఇఫ్ దేర్ స్కోర్ ఈజ్ 23. సో చూడండి, ఒక క్రికెట్ టీము తాము ఓడిపోయిన వాటికంటే 3 ఎక్కువ మ్యాచ్లు గెలిచారంట. ఓడిపోయిన వాటికంటే ఎన్ని ఎక్కువ మ్యాచ్లు గెలిచారంట, 3 ఎక్కువ మ్యాచ్లు గెలిచారంట. ప్రతి గెలుపుకి 2 పాయింట్లు, ప్రతి ఓటమికి -1 పాయింట్ చొప్పున పాయింట్లు వేయగా ఆ టీము స్కోరు 23 అయిందంటండి. ఎంత అయింది, మొత్తం 23 అయిందంట. 3 మ్యాచ్లు ఎక్కువ గెలిచారు కదండి, ఓడిపోయిన దానికంటే 3 మ్యాచ్లు ఎక్కువ గెలిచారు అంటే ఆ 3 మ్యాచ్లకి ఎంత రావాలండి, 3 × 2 6 పాయింట్లు రావాలండి. సో 6 పాయింట్లు తీసేద్దాం, అంటే మిగతా 17 పాయింట్లు ఎలా వచ్చాయి, మ్యాచ్లు గెలిచినాయి మ్యాచ్లు ఓడినాయి ఇవి సమానం. ఈ రెండింటి నుంచి 17 పాయింట్లు వచ్చాయండి. దీనికి 2 పాయింట్లు వస్తే దీనికి 1 పాయింట్ వస్తుంది. అంటే 2 మ్యాచ్లు ఆడితే ఇక్కడ ఒకటి గెలిచారు, ఒకటి ఓడిపోతున్నారు. ఓకే. 2 మ్యాచ్లు ఆడితే ఇక్కడ 1 పాయింట్ వస్తుందండి. ఓకే. 2 మ్యాచ్లు ఆడితే ఏమవుతుంది, ఇక్కడ 1 పాయింట్ వస్తుంది. సో 17 పాయింట్లు రావాలంటే మొత్తం ఎన్ని మ్యాచ్లు ఆడాలండి, 34 మ్యాచ్లు ఆడాలి. ఇక్కడ ఎన్ని మ్యాచ్లు ఉన్నాయండి, ఇవి 3 మ్యాచ్లు ఎక్స్ట్రా ఉన్నాయండి. సో ఈ 34 ఈ 3 అంటే 37 మ్యాచ్లు.
ఓకే, సో ఈక్వేషన్స్ ప్రతిసారి రాయక్కర్లేదు, చూసినప్పుడు క్వశ్చన్ అర్థం చేసుకుని కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ టోటల్ ఆఫ్ 324 కాయిన్స్ ఆఫ్ 20 పైస్ and 25 pice make a sum of rupees 71. The number of 25 pice coins is. సో చూడండి 20 పైసల బిళ్ళలు 25 పైసల బిళ్ళలు రెండు కలిపి 324 బిళ్ళలు, మొత్తం విలువ 71.25 పైసలు అంటండి. సో బిళ్ళల సంఖ్య అంటున్నారు. సో చూడండి ఏ టోటల్ ఆఫ్ 324 కాయిన్స్ అంటున్నాడు. ఓకే, ఆఫ్ 20 పైస్ అండ్ 25 పైస్. సో 20 పైసల బిళ్ళలు 25 పైసల బిళ్ళలు రెండు కలిపితే 324 ఉన్నాయంటండి మొత్తం. ఓకేనా, సో ఇప్పుడు ఏమనుకోవచ్చు మనం, ఎక్స్ వచ్చేసి 20 పైసల బిళ్ళలు, వై వచ్చేసి 25 పైసల బిళ్ళలు అనుకుందాం. ఇప్పుడు మనకి ఏమడుతున్నారు, 25 పైసల బిళ్ళల సంఖ్య అడుగుతున్నారండి. ఓకే, సో అంటే వై విలువ ఎంత అని అడుగుతున్నారు. సో ఎక్స్ వచ్చేసి ఏమనుకున్నాం, 20 పైసలు అనుకుంటున్నాం అండి బిళ్ళలు, వై వచ్చేసి 25. ఓకే, ఇప్పుడు ఏం చేయొచ్చు మనం, మొత్తం అన్నిటినీ కూడా, ఓకే మొత్తం అన్నిటినీ కూడా మనం పైసల్లోకి మార్చుకోవచ్చు అండి. పైసల్లోకి మార్చుకున్నాం అనుకోండి, 20 పైసల బిళ్ళలు ఎక్స్ ఉన్నాయి కాబట్టి 20 ఇంటూ ఎక్స్ అవుతుందండి దాని విలువ. ప్లస్ వై వచ్చేసి ఏంటండి 25 పైసలు కాబట్టి 25 ఇంటూ వై అవుతుందండి. ఇది దేనికి సమానం అవుతుంది అన్నాడు, 71 రూపాయలు. అంటే దీన్ని పైసల కింద మార్చాలి కాబట్టి 7100 పైసలు అనమాట. ఓకే, ఇంకొకటి మనకి ఏం తెలుసు, ఎక్స్ వై వాటి సంఖ్య మొత్తం ఎంత అన్నాడు, 324 అన్నాడు. ఈ రెండు ఈక్వేషన్స్ తోని మనం సాల్వ్ చేసుకుంటే సింపుల్ గా ఆన్సర్ వస్తుంది. కానీ మనల్ని ఏమడిగారు, వై అడిగారండి. 25 పైసల బిళ్ళలు ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు. సో ఎక్స్ ని మనం తీసేయాలి, అంటే మొత్తం 20తో మల్టిప్లై చేయాలి. దీన్ని కూడా మొత్తం 20తో మల్టిప్లై చేసాం. ఇప్పుడు ఇందులోంచి తీసాం, ఇందులోంచి తీసేస్తే ఏమొస్తుంది, 5y వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 7100లోంచి ఏం తీయాలి, మైనస్ 324 ఇంటూ 20ని తీసివేయాలి. సో ఇప్పుడు y విలువ ఎంత అవుతుంది, ఈ 5తోని రెండింటినీ డివైడ్ చేయాలండి. ఎందుకంటే నేను ఇక ఇంటూ చేసి మైనస్ చేసే కంటే ముందే నేను డివైడ్ చేసుకుంటున్నాను, సింపుల్ గా అయిపోతుంది అని చెప్పేసి. ఓకే, సో 710 ఇంటూ 10 కింద రాసుకోవచ్చు కదా. సో 5 ఇంటూ 2 టైమ్స్, సో 2 1s are 2, 2 7s are 14, అంటే 1420 అయిందండి. ఓకే, 5తో డివైడ్ చేశాను దీన్ని. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా 5తో డివైడ్ చేస్తాను. 5 4 కాబట్టి 4 ఇంటూ 324 అండి. సో 4 4s are 16, 4 24s 96, 4 3s are 12. సింపుల్. అప్పుడు y ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి, 1420 లోంచి 1296 తీయమంటున్నారు. ఓకే, సో 10 లోంచి 6 తీస్తే 4, ఓకే 11 లోంచి 9 తీస్తే 2, ఓకే సో ఈ మిగిలింది 1. సో 124 ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, సో జస్ట్ రెండు ఈక్వేషన్ రాసుకున్నాం, వెంటనే మనకి ఆన్సర్ అనేది వచ్చింది. అన్ని పైసల కింద మార్చుకున్నాం అండి. సో అన్ని పైసల కింద మార్చుకోవడం వల్ల 71 రూపాయలు కూడా ఏమయ్యాయి, 7100 పైసలు అయ్యాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ మ్యాన్ హ్యాస్ ₹480 ఇన్ ద డినామినేషన్ ఆఫ్ 1 రూపీ నోట్స్, 5 రూపీ నోట్స్ అండ్ 10 రూపీ నోట్స్. సో మొత్తం 480 రూపాయలు ఉన్నాయంట. ఏ డినామినేషన్ లో ఉన్నాయంట, ఏ నోట్లు ఉన్నాయంట అతని దగ్గర, 1 రూపాయి నోటు, 5 రూపాయల నోట్లు, 10 రూపాయల నోట్లు ఉన్నాయంట. మొత్తం కలిపి 480 రూపాయలు ఉన్నాయంట. ఓకే, ద నెంబర్ ఆఫ్ నోట్స్ ఆఫ్ ఈచ్ డినామినేషన్ ఈజ్ ఈక్వల్. సో అన్ని వచ్చేసి ఈక్వల్ అంటండి, అంటే ఎన్ని నోట్ల సంఖ్య అన్ని కూడా ఈక్వల్ అంట. అలా అయితే అతని దగ్గర ఉన్న మొత్తం నోట్ల సంఖ్య అంటున్నాడు. ఓకే, మొత్తం నోట్ల సంఖ్య. సో చూడండి, ఇప్పుడు ఎన్నైతే 1 రూపాయి నోట్లు ఉన్నాయో అన్నీ 5 రూపాయలు ఉన్నాయి, అన్నీ 10 రూపాయలు ఉన్నాయి. సో మొత్తం విలువ ఎంత అవుతుందండి, 10 5 6, 10 5 1 మొత్తం 16 అవుతుందండి. సో 16 ఉన్నాయండి మొత్తం, అంటే సేమ్ నోట్లు మూడింటిని కలిపితే 16 రూపాయలు అవుతున్నాయండి. సో ఎక్స్ నోట్లు ఉన్నాయి అనుకుందాం, అంటే ఎక్స్ వచ్చేసి 1 రూపాయి నోట్లు, ఎక్స్ వచ్చేసి 5 రూపాయల నోట్లు, ఎక్స్ వచ్చేసి 10 రూపాయల నోట్లు ఉన్నాయనుకుంటున్నాం. సో మొత్తం కలిపి ఏమవుతుంది, 16x అవుతుంది. 16x దేనికి సమానం అవుతుంది, 480 రూపాయలు సమానం అవుతుంది. సో 16 ఇంటూ 30. సో ఎక్స్ విలువ ఎంత అవుతుందండి, 30 అవుతుంది. సో ఒక్కొక్క నోటు 30 ఉన్నాయండి. సో మొత్తం నోట్ల సంఖ్య అంటున్నాడు, మొత్తం 3 కాబట్టి 3 ఇంటూ 30 ఎంత అండి, ఆన్సర్ 90. సో వెంటనే చెప్పొచ్చు అనమాట, సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 8 people are planning to share equally the cost of a rental car. If one person withdraws from the arrangement and the others share equally the entire cost of the car,
దెన్ షేర్ ఆఫ్ ది ఈచ్ రిమైనింగ్ పర్సన్స్ ఇంక్రీజ్డ్ బై. సో చూడండి, ఓకే, ఇక్కడ మనకి టెక్స్ట్ అనేది కొంచెం మిస్ అవ్వడం జరిగింది అనమాట నెంబర్స్. ఓకే, అసలు యాక్చువల్లీ క్వశ్చన్ ఏమవుతుందో క్లియర్ చూడండి. ఒక అద్దె కారు ఖర్చు 8 మంది సమాన వాటాలు వేసుకొని ప్రయాణించదలిచారండి. 8 మంది సమాన వాటా వేసుకొని ప్రయాణించదలిచారంట. ఒక వ్యక్తి మానుకున్నట్లయితే, ఒక వ్యక్తి మానేశాడంట, కారు ఖర్చు మిగతా వాళ్ళు సమాన వాటాలు వేసుకోగా ఒక్కొక్కరికి అదనంగా పడిన ఖర్చు సూచించే భిన్నం. ఓకే, ఒక్కొక్కరికి అదనంగా. సో షేర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది రిమైనింగ్ పర్సన్స్ ఇంక్రీజ్డ్ బై. ఓకే, ఇంక్రీజ్డ్ బై అంటున్నారండి. ఓకే, సో సింపుల్ గా ఏం చేయొచ్చు మనం? సో క్లియర్ గా చూడండి, ఒక అద్దె కారు తీసుకున్నారండి, కొంత మొత్తం అయింది. సో 8 మంది అది పంచుకోవాలి అంటే ఒక్కొక్కరు ఎంత అండి? 1/8 వంతు కట్టాలి, అవునా? ఒక్కొక్కరు 1/8 వంతు కట్టాలి. కానీ ఒక అతను వెళ్ళిపోయాడంట. ఒక అతను వెళ్ళిపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఒక్కొక్కరు 1/7 వంతు కట్టాలండి. ఎందుకు? ఇప్పుడు 8వ వంతు ఉండేది 8 మంది ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు 7 ఉన్నప్పుడు 7వ వంతు అవుతుంది. సో ఎంత పెరిగింది అంటారు? ఎన్ని వంతు పెరిగింది అంటే 1/7 మైనస్ 1/8. సో 56, 8 మైనస్ 7 అంటే 1/56 వంతు మనకి ఇక్కడ పెరిగింది. ఓకే, సో 1/56 వంతు మనకి పెరిగింది అంటే ఇప్పుడు ఏమవుతున్నారు మనల్ని? మిగతా వాళ్లకు సమాన వాటాలు వేసుకోగా ఒక్కొక్కరికి అదనంగా పడిన ఖర్చు సూచించే భిన్నం. ఎంత ఖర్చు పెరిగింది అంటే 1/56 వంతు పెరిగింది. ఎంతకి పెరిగింది? ఓకే, సో ఇప్పుడు ఎంతకి పెరిగింది అనేది ఇంపార్టెంట్. సో ఎంతకి పెరిగింది అంటే 1/56 వంతు ఎంతకి పెరిగిందండి? 1/8 ఉండేది 1/56 అయింది. సో ఈ పెరిగింది ఈ అసలుకి ఎన్నో వంతు అని అడుగుతున్నారండి. సో అసలు అయితే మామూలుగా అయితే 1/8 వంతు అది కట్టాలి. కానీ ఇప్పుడు ఎంత కడుతున్నారు? 1/56 ఎక్కువ కడుతున్నారు. సో 1/56 వంతు ఎంత ఎంత ఎక్కువ? 1/8కి ఎన్నో వంతు ఉంది అంటున్నారు కాబట్టి సో 1/56 ఇంటూ ఏమవుతుంది? 1/8 రివర్స్ అయితే 8/1 అవుతుంది. 8 1 8 7 అంటే 1/7 ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో 1/7 అనేది ఆ భిన్నాన్ని మనకి అక్కడ సూచిస్తుంది. ఓకే, సో మనకి ఇక్కడ ఏమడిగారండి? రిమైనింగ్ పర్సన్స్ ఇంక్రీజ్డ్ బై ద షేర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది రిమైనింగ్ పర్సన్స్. ఒక్కొక్కరికి ఎంత పెరిగింది అంటే 1/56 పెరిగింది. ఓకే, 1/56 పెరిగింది. సో మిగతా వాటాలు ఒక్కొక్కరికి అదనంగా పడిన ఖర్చు సూచించే భిన్నమైన ఇక్కడ అడుగుతున్నారు. కానీ ఇంగ్లీష్ క్వశ్చన్ లో వచ్చేసి ఎంత ఇంక్రీజ్ అయింది అంటున్నారు. సో ఇంగ్లీష్ క్వశ్చన్ బట్టి అయితే ఆన్సర్ యాక్చువల్లీ 1/56 అవుతుంది ఎంత పెరిగింది అంటే. కానీ సూచించే భిన్నం గురించి మాట్లాడుతున్నారు ఎన్ని వాటా అని. సో ఆ వాటా గురించి మాట్లాడుకుంటే మనకి 1/7 అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఆన్ చిల్డ్రన్స్ డే స్వీట్స్ వర్క్ టు బి ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ 175 children in a school. Actually on the children's day 35 children were absent and therefore each child got 4 sweets extra. Total how many sweets were available for distribution? సో చూడండి, చిల్డ్రన్ డే సందర్భంగా ఒక బడిలో 175 మంది పిల్లలకు స్వీట్లు పంపిణీ అందరికీ సమానంగా చేయదలిచారంట. ఓకే, అయితే అసలు సందర్భం రోజున ఏమైందంట? 35 మంది పిల్లలు బడికి రాకపోయినందువల్ల ప్రతి పిల్లవానికి అదనంగా 5 స్వీట్లు వచ్చాయంటండి. ఒక్కొక్కరికి ఎన్ని స్వీట్లు వచ్చాయంట? అదనంగా 5 స్వీట్లు వచ్చాయంటండి. మొత్తం పంపిణీకి ఎన్ని స్వీట్లు సమకూర్చుకున్నారు? అలా అయితే మొత్తం ఎన్ని స్వీట్లు పంపిణీ చేయాలని అనుకున్నారు అంటున్నారండి. సో ఒక్కొక్కరికి ఎన్ని స్వీట్లు ఎక్స్ట్రా వచ్చాయండి? 5 స్వీట్లు ఎక్స్ట్రా వచ్చాయి. ఎందువల్ల? 35 మంది పిల్లలు రాకపోవడం వల్ల. మొత్తం ఎంతమంది పిల్లలు ఉన్నారన్నారు? 175 మంది పిల్లలు ఉన్నారన్నారు. సో మొత్తం పిల్లల సంఖ్య వచ్చేసి 175 అండి. మొత్తం పిల్లల సంఖ్య ఎంత? 175. సో అందులో 35 మంది రాలేదండి. అంటే ఎంతమంది ఉన్నారు? 145 మంది ఉన్నారు. సో ఈ 145 మందికి ఎన్ని ఎక్స్ట్రాలు వచ్చాయండి? 5 స్వీట్లు ఎక్స్ట్రా వచ్చాయండి. ఒక్కొక్కరికి 5 స్వీట్లు ఎక్స్ట్రా వచ్చాయి. ఎక్స్ట్రా వచ్చినాయి మాత్రమే చూస్తున్నాం. 5 స్వీట్లు ఎక్స్ట్రా వచ్చాయి. ఇవి అసలు యాక్చువల్గా ఎవరికి పంచాలి? ఈ 35 మందికి పంచాలి. ఎన్ని రావాలి? ఒక్కొక్కరికి ఎక్స్ రావాలని అనుకుందాం. ఓకే, ఒక్కొక్కరికి ఎక్స్ రావాలని మనం అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఏం చేయొచ్చండి? 5 1 5 7. ఓకే, సో స్వీట్లు లెక్క ఎంత అనేది మనం ముందు కనుక్కోవచ్చు. సో
సారీ ఇది మనకి ఏంటి 175లోంచి 35 తీస్తే 140 అండి. ఓకే, సో 7 ఒకట్లు 7 20లు అంటే ఎక్స్ విలువ ఎంత అవుతుందండి 20 అవుతుంది. అంటే ఒక్కొక్కరికి ఎన్ని స్వీట్లు వస్తున్నాయండి 20 స్వీట్లు వస్తున్నాయి అనమాట. ఓకే, మామూలుగా అయితే 20 స్వీట్లు వచ్చేవి, కానీ 35 మంది మానేయడం వల్ల మిగతా వాళ్ళందరికీ 5 స్వీట్లు ఎక్స్ట్రా వచ్చాయండి. ఒక్కొక్కరికి 20 స్వీట్లు వస్తున్నాయి. సో 20 ఇంటూ ఎంత అండి 175 మంది ఉన్నారు కాబట్టి ఇంటూ 175 మామూలుగా రావాల్సిన స్వీట్లు. సో 2 ఇంటూ 175 ఎంత అండి 350. సో 3500. సో ఆన్సర్ మనకి ఏంటండి 3500 అవుతుంది. సో మీరు ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలండి, ఒకటి గమనించాలి. ఇంగ్లీష్ క్వశ్చన్ లో వచ్చేసి మనకి 4 స్వీట్లు ఎక్స్ట్రా అని ఉంది, తెలుగు క్వశ్చన్ లో వచ్చేసి 5 స్వీట్లు ఎక్స్ట్రా అని ఉందండి. సో అందుకని మనకి ఇక్కడ 3500 ఆన్సర్ వచ్చింది అనమాట. ఓకే, సో తెలుగు క్వశ్చన్ ప్రకారం చేస్తే మనకి 3500 వచ్చింది. అదే ఇక్కడ 4 పెట్టుకుంటే ఇక్కడ 5 ప్లేస్ లో మనం 4 పెట్టుకుంటాం. సో 4 పెట్టుకొని చేస్తే మనకి ఇంకా డిఫరెంట్ ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. సో మీరు అవి నోట్ చేసుకోవాలన్నమాట. కొంచెం తప్పులు ఉన్నాయి, సో వాటిని కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ డిసైడెడ్ టు గో ఆన్ ఏ పిక్నిక్ అండ్ ప్లాన్డ్ టు స్పెండ్ ₹96 on eatables. 4 of them however did not turn up. As a consequence, the remaining ones had to contribute ₹4 each extra. The number of those who attended the picnic was. సో చూడండి, కొంతమంది మిత్రులు పిక్నిక్ వెళ్ళాలని నిర్ణయించుకున్నారంటండి. ₹96 తిండి ఖర్చుగా ప్లాన్ లో కేటాయించుకున్నారంట. కానీ వెళ్ళవలసిన రోజున వారిలో 4 మానుకున్నారంటండి. 4 ఏం చేశారు మానేశారంట, వెళ్ళడం మానేశారు. ఓకే, మిగతా వాళ్ళు ఒక్కొక్కరు ₹4 అదనంగా ఇవ్వాల్సి వచ్చిందంట. ఒక్కొక్కరు ఎన్ని రూపాయలు ఇవ్వాల్సి వచ్చిందంట ₹4 అదనంగా ఇవ్వాల్సి వచ్చిందంట. అలా అయితే పిక్నిక్ కి వెళ్ళిన మిత్రుల సంఖ్య ఎంత అంటున్నారండి. పిక్నిక్ కి వెళ్ళిన మిత్రుల సంఖ్య ఎంత అని అంటున్నారు. సో క్లియర్ గా చూడండి, సింపుల్ గా యాక్చువల్గా అయితే ఏం చేయొచ్చు, ఆప్షన్స్ బట్టి మనం సింపుల్ గా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మొత్తం ఏంటి పిక్నిక్ కి వెళ్ళిన మిత్రుల సంఖ్య. ఫర్ ఎగ్జాంపుల్ 24 మంది వెళ్ళారు అనుకుందాం. 24 4 96 అంటే ఒక్కొక్కరు ₹4 వేసుకున్నారండి. అంతేనా, ఒక్కొక్కరు ₹4 వేసుకున్నట్టు. కానీ ఇక్కడ ఏంటి ₹4 అదనంగా ఇవ్వాల్సి వచ్చిందంట. వీళ్ళు ఇచ్చిందే 4, ఇంకా అదనంగా 4 ఎక్కడ ఇస్తారండి, కాబట్టి ఇది తప్పు. సో ఇక్కడ 16 చూసుకున్నాను. సో 16 అంటే మనకి ఇక్కడ సింపుల్ ఏం చెప్పొచ్చు, ఒక్కొక్కరు ₹6 వేసుకున్నారండి. ఒక్కొక్కరు ₹6 వేసుకున్నారంటే ₹4 అదనంగా వేసుకున్నారు అంటారు. అంటే ముందు ₹2 వేసుకోవాలండి. ముందు ₹2 వేసుకుంటే మొత్తం 16, ఇది ఒక 4 మంది మానుకున్నారు. మొత్తం 20 మందికి ₹2 చొప్పున 40 అవుతుంది కదండి, 96 అవ్వదు కదండి. సో ఇది కూడా ఏంటండి రాంగ్ అండి. సో ఇప్పుడు 12 మెంబర్స్ తీసుకుందాం. 12 8s are 96 అంటే ఒక్కొక్కరు ₹8 వేసుకున్నట్టండి. సో క్లియర్ గా సింపుల్ ఇది కూడా చూస్తుంటే రాంగ్ అని క్లియర్ గా తెలుస్తుంది. సో చూడండి, ఎందుకు 12 8s are 96 అంటే ఒక్కొక్కరు యాక్చువల్గా వేసుకోవాల్సింది ₹4 అంటున్నారు. సో 12 మంది, వీళ్ళు ఒక 4 మంది, మొత్తం ఎంత 16 మంది ఉన్నారు. 16 × 4 వేసుకుంటే ₹64 అవుతున్నాయి, కానీ ₹96 అవ్వట్లేదు. సో ఇది కూడా రాంగ్ అని డైరెక్ట్ గా చెప్పేయచ్చు. క్లియర్ గా సింపుల్ గా లాస్ట్ లో 8 మిగిలింది. సో చూడండి, ఒక్కొక్కరు ఎంత వేసుకున్నారు మనకి 8, 12 8s are 96 అంటే ₹12 వేసుకున్నారండి. అంటే ముందు ఎంత వేసుకున్నారండి, ఒక్కొక్కరు ₹8 వేసుకోవాలి. సో ఇది 8, ఇది 4 మానుకున్నారు. అంటే మొత్తం 12 మంది ఉండేవారు. ముందు వేసుకుంది ₹8 అంటే 12 8 96. సో సింపుల్ గా ఏం చెప్పొచ్చు, 8 ఆన్సర్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఆప్షన్స్ లో సాల్వ్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. మనకి ఎగ్జామ్ బేస్ లో మాత్రం ఆప్షన్స్ ని బట్టి మనం ఫాస్ట్ గా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ టెన్నిస్ బాల్స్ వర్ పర్చేజ్డ్ ఫర్ ₹450. 5 more balls could have been purchased in the same amount if each ball was cheaper by ₹15. The number of balls purchased was. సో చూడండి, ₹450కు కొన్ని టెన్నిస్ బాల్ బంతులను కొన్నారంటండి. ప్రతి బంతి ఖరీదు ₹5 చవకైతే, ప్రతి బంతి ఖరీదు ₹15 చవకైతే అదే డబ్బుతో 5 బంతులు అదనంగా వచ్చేవంటండి. అదే డబ్బుతో ఎన్ని వచ్చేవంట, 5 బంతులు అదనంగా వచ్చేవంట. కొన్న బంతుల సంఖ్య అంటున్నారు. సో సింపుల్ గా ఇది కూడా ఆప్షన్స్ తో మనం ఫాస్ట్ గా చేసుకోవచ్చు. ఏంటి, 10 బంతులు కొన్నారు అంటున్నారు. 10 అంటే ఒక్కొక్కటి ₹45 కొన్నట్టండి. ఒక్కొక్కటి ఎంత కొన్నట్టు, ₹45 కొన్నట్టు. కానీ ఏంటి, ₹15 చవకైతే, ₹15 చవకైతే ఒక్కొక్క బంతి ఎంత అవుతుందండి, ₹30 అవుతుందండి. ఒక్కొక్క బంతి ₹30 అవుతుంది. సో అంటే ఎంత మిగులుతుందండి మనకి,
సో ఒక్కొక్క బంతి మీద 15 రూపాయలు మిగిలిందంటే మొత్తం 10 బంతులు కాబట్టి 150 రూపాయలు మిగులుతుంది. సో 150 రూపాయలకి మనకి ఎన్ని బంతులు వచ్చాయంటున్నాడు? 5 బంతులు వచ్చాయంటున్నాడు. 5 బంతులు వచ్చాయా? 5 × 30 150 సరిపోయింది. సో డైరెక్ట్గా ఆన్సర్ ఏమని చెప్పొచ్చు? 10 అని చెప్పొచ్చు. సో నీట్గా క్వశ్చన్ని అర్థం చేసుకుంటే మనం చాలా ఫాస్ట్గా ఆప్షన్ బేస్డ్ మనం ఆన్సర్ చాలా చాలా సింపుల్గా చేయొచ్చు. సో క్లియర్గా ఏం చేయొచ్చు మనం చూడండి. ఇప్పుడు 10 బంతులు అనుకున్నామండి. 10 బంతులు కొన్నాడు అనుకున్నాం అంటే 450 రూపాయలు కొన్నారంటే ఒక్కొక్క బంతి ఎంత అవుతుందండి? 45 రూపాయలు అయింది. కానీ ఏంటి 15 రూపాయలు చవకైతే 15 రూపాయలు చవకైతే అప్పుడు ఎంత ఉంటుందండి? రేటు 30 రూపాయలు ఉండాలండి. సో అప్పుడు ఎంత మిగులుతుందండి? ప్రతి బంతి మీద 15 రూపాయలు మిగులుతుంది. 10 బంతులు కొన్నారు, మొత్తం 150 రూపాయలు మిగులుతుందండి. 150 రూపాయలకి ఎన్ని బంతులు వస్తాయి? 30 రూపాయలు ఒక బంతి, 5 బంతులు వస్తాయి. సో అదే కదండి, 5 బంతులు అదనంగా వస్తాయి అంటున్నాడు. 15 రూపాయలు తగ్గితే సరిపోయింది. సో ఆన్సర్ 10 అని ఈజీగా చెప్పొచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ పీస్ ఆఫ్ క్లాత్ కాస్ట్ ₹35. If the length of the piece would have been 4 meter long and each meter cost ₹1 less, the cost would have remained unchanged. How large is the piece? What is the length of the piece అంటున్నారు. ఓకే, what is the length of the piece అంటున్నారు. సో ఒక గుడ్డ ముక్క ఖరీదు ₹35 మీటర్కు గుడ్డ ఖరీదు ₹1 తక్కువ అయితే గుడ్డ పొడవలో అదనంగా 4 మీటర్లు వచ్చేది అయితే గుడ్డ పొడవు ఎంత అంటున్నారండి. ఓకే, సో క్లియర్గా దీన్ని కూడా మనం ఏం చేయొచ్చు? ఆప్షన్ బేస్డ్ మనం సాల్వ్ చేసుకోవచ్చు అనమాట ఎప్పుడు కూడా. ఓకే, సో చాలా సింపుల్గా చేయొచ్చు ఆప్షన్ బేస్డ్ ఎప్పుడు కూడా మనం. సో సింపుల్గా ఏం చెప్తున్నారండి మనకి? పొడవు ఎంత అంటున్నారండి, గుడ్డ పొడవు ఎంత అంటున్నారు. సో క్లియర్గా ఏం చేయొచ్చు మనం? ఒక్కొక్క పీస్ ఆఫ్ క్లాత్ ఎంతండి? 35 రూపాయలు అంటండి. 35 రూపాయలు అంట మీటర్కి. ఓకే, 35 రూపాయలు ఒక మీటర్కి. అదే పీసు లెంత్ 4 మీటర్లు తక్కువై, ఓకే, లెంత్ వుడ్ హ్యావ్ బీన్ 4 మీటర్ లాంగ్, 4 మీటర్లు ఎక్కువై అండ్ ఒక్కొక్క మీటరు ₹1 తక్కువైతే, ₹1 తక్కువైతే అంటే 34 రూపాయలు అయితే అప్పుడు ఏమైందంట? ద కాస్ట్ వుడ్ హ్యావ్ రిమైన్ అన్చేంజ్డ్ అంట. సో 4 మీటర్లు పెంచి ఓకే ₹1 తగ్గిస్తే ప్రతి మీటర్కి అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ రేటు 35 రూపాయలే అవుతుందంట. సో ఇప్పుడు ఏమంటాడు మనకి? అయితే గుడ్డ పొడవు ఎంత అని మనల్ని అడుగుతున్నారు. సో ఫాస్ట్గా మనం ఏమనుకోవచ్చండి? ఆప్షన్స్ టెస్ట్ చేసుకోవచ్చండి. ఫస్ట్ ఆప్షన్ నేను ఫస్ట్ లెంత్ 9 మీటర్స్ అనుకుంటున్నానండి. ఆ క్లాత్ లెంత్ వచ్చేసి 9 మీటర్స్ అనుకుంటున్నాను. సో 9 మీటర్స్ అయితే యాక్చువల్గా కాస్ట్ ఎంత ఉండాలండి? 9 × 35 ఉండాలండి. 9 × 35 ఉండాలి. కానీ ఏమన్నాడు? 4 మీటర్లు పెంచితే అంటే 9 + 4 13 మీటర్లు అవుతుంది. ఓకే, అది కూడా ₹1 తగ్గిస్తే అంటే 35 కాస్త 34 అంటున్నాడు. ఈ రెండు సమానం అవ్వాలంటున్నాడు. సో ఈ రెండు ఇక్కడ సమానం అవుతున్నాయా? 9 × 5 = 45, లాస్ట్ లో 5 వస్తుంది, 3 × 4 = 12, లాస్ట్ లో 2 వస్తుంది, సమానం అవ్వట్లేదు. సో ఇదేంటి? రాంగ్ ఆన్సర్. తర్వాత 10 తీసుకుంటాం. 10 తీసుకుంటే ఒక మీటర్కి 35 రూపాయలు. సో 10 మీటర్లు అంటే 10 × 35 అండి. సో ఇది సమానం. ఇది దేనికి సమానం అవ్వాలంటున్నాడు? 10 మీటర్లు అంటే ఇక్కడ 14 మీటర్లు అవుతుంది. రేట్ ఏమవుతుంది? ₹1 తగ్గింది అంటే 34 అవ్వాలండి. సో 4 × 4 = 16. ఇక్కడ ఏంటి? 0 వస్తుంది, ఇక్కడ 6 వస్తుంది చివరిలో. కాబట్టి ఇది కూడా తప్పు. సింపుల్ గా మనం ఫాస్ట్ గా చేసుకోవచ్చు అండి. సో 12 మీటర్స్ అంటాడు. సో 12 × 35 ఇది దేనికి సమానం అవ్వాలండి? 12 × 4 = 16, 16 × 34 అండి. దీనికి సమానం అవుతుందా? అవ్వట్లేదు, ఎందుకంటే ఇక్కడ చివరిలో 0 వస్తుంది, ఇక్కడ చివరిలో 4 వస్తుంది. ఓకే, సో లాస్ట్ ఆప్షన్ 14 డైరెక్ట్ పెట్టేయచ్చు, లేదంటే ఒకసారి మనం టెస్ట్ చేసుకోవచ్చు. సో 14 × 35 అండి. ఇది దేనికి సమానం అవ్వాలంట? 14 + 4 ఎంత అండి? 18. 18 × 34 దీనికి మనకి సమానం అవ్వాలి. ఓకే ఓకే అంటే ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఏంటి? ఇక్కడ మనకి పీస్ ఆఫ్ క్లాత్ కాస్ట్ ₹35 అని పెర్ మీటర్ అనలేదు. సో చూడండి, ఒక గుడ్డ ముక్క ఖరీదు ₹35 మీటర్కు అని ఇక్కడ రాంగ్ ఇచ్చారు. ఇది మీటర్ కాదండి, ఒక క్లాత్ మొత్తం కాస్ట్ వచ్చేసి ₹35 అంట. ఓకే, సో ఇక్కడ మనకి యాక్చువల్లీ కామా అనేది ఉంటుంది అనమాట. కామా అనేది ఉంటుంది. ఇప్పుడు ఏంటి? మీటర్కి గుడ్డ ఖరీదు ₹1 తక్కువ అయితే అంటున్నారు. సో చూడండి, మొత్తం X మీటర్లు ఉన్నాయి అనుకుందామండి. అది మొత్తం కాస్ట్ ఎంత అంటే మొత్తం విలువ ₹35 అంటాడు. అంటే 1 మీటర్ విలువ ఎంత అవుతుందండి? 35/X అవుతుంది. 35/X అవుతుంది. ఇప్పుడు ఏంటి? 4 మీటర్ల పొడవు ఎక్కువ ఉండుంటే, అంటే X కంటే 4 మీటర్ల పొడవు ఎక్కువ ఉండుంటే అప్పుడు
ఈచ్ మీటర్ కాస్ట్ ₹1 అంట, 1 లెస్ అంట. సో 35/x కంటే 1 తక్కువ అవుతుందంట. అప్పుడు ఏంటి, ద కాస్ట్ వుడ్ హ్యావ్ రిమైన్ అన్చేంజ్డ్ అంటున్నాడు. అంటే ఇప్పుడు x ప్లస్ 4 కొత్తగా వచ్చిన మీటర్ లెంత్, దీని విలువ ఎంత అంట, 35/x మైనస్ 1 అంట. ఇది దేనికి సమానం అవుతుందంటండి, దేనికి సమానం అవుతుందంటే ఇది మనకి ఇంతకు ముందు అయిన దానికే మనకి సమానం అవుతుందంట. ఇంతకు ముందు ఎంత అవుతుందండి మనకి ఇక్కడ చూసుకుంటే సేమ్ 35 అవుతుంది. సో 35కే సమానం అవుతుంది అంటున్నారు. సో చూడండి ఏంటి, x ప్లస్ 4 అంటే ముందున్నది x మీటర్లు అనుకుందాం. x మీటర్లు ₹35 అయితే 1 మీటర్ 35/x అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నాడు, 4 మీటర్లు ఎక్కువ అయితే అంటే x ప్లస్ 4 అవుతుంది. అది ఒక్కొక్క దాని విలువ ఎంత అంటే రూపాయి తగ్గిందంట. సో మీటర్ 35/x కాబట్టి రూపాయి తగ్గిందంటే 35/x మైనస్ 1. అది దేనికి సమానం అవుతుందంటే ఇందాకలు ఎంతైతే క్లాత్ కాస్ట్ ఉందో అంతే అవుతుందంట. అంటే అది 35కి సమానం అవుతుందంట. సో సింపుల్గా ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనం సాల్వ్ చేసుకుంటే మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని బట్టి మనం సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫాస్ట్ క్వశ్చన్ మల్టిప్లై చేయండి. x ఇంటూ 35/x ఎంతండి, 35. x ఇంటూ -1 ఎంతండి, -x. 4 ఇంటూ 35/x ఎంతండి, 140/x. 4 ఇంటూ -1 ఎంతండి, -4 ఈజ్ ఈక్వల్ ఎంతండి, 35 క్యాన్సిల్ అయిపోతే ఓకే, క్యాన్సిల్ చేసుకుంటే x ఇది అటుపక్క తీసుకెళ్తాం 140/x -4 ఈజ్ ఈక్వల్ టు 0. సో x² -4x సారీ ఇది +4x -140 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఓకే, సో మనకి ఇక్కడ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది రావడం జరిగింది. సో 10 4 జార్ 10 ఇంటూ 14 140. ఓకే, 10 ఇంటూ 14 140, 14 - 10. సో సింపుల్గా ఏం చేయొచ్చు, ఒకటి వచ్చేసి మనకి 10 అవుతుంది, ఇంకోటి వచ్చేసి -14 అవుతుందని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సింపుల్గా సాల్వ్ చేయొచ్చండి. బట్ మనకి మీటర్ అనేది ఎప్పుడు కూడా మైనస్లో ఉంటుందా, ఉండదు. సో 10 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఆన్సర్ ఏంటి, 10 మీటర్స్. ఓకే, సో క్వశ్చన్ కొంచెం ఇక్కడ చిన్న మిస్టేక్ అనేది ఇవ్వడం జరిగింది. ఏంటి, ఒక మీటర్ ఖరీదు లాగా ఇక్కడ ఇవ్వడం జరిగింది 35 మీటర్ కానీ. సో ఇక్కడ మీటర్ వచ్చేసి దీనికి కంటిన్యూషన్ అనమాట. సో ₹35 మొత్తం క్లాత్ మొత్తం విలువ ₹35 అంట. ఓకే, మీటర్ ₹35 కాదు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద ప్రైస్ ఆఫ్ 10 chairs ఈజ్ ఈక్వల్ టు దట్ ఆఫ్ 4 tables. ద ప్రైస్ ఆఫ్ 15 chairs and 2 tables టుగెదర్ ఈజ్ ₹4,000. ద టోటల్ ప్రైస్ ఆఫ్ 12 chairs and 3 tables ఈజ్. సో చూడండి 10 కుర్చీలు ఖరీదు 4 బల్లల ఖరీదుకు సమానం అంటండి. సో కుర్చీలు ఖరీదు, చైర్స్ ఖరీదు C అనుకుంటున్నానండి. అంటే 10 chairs కాస్ట్ ఎంత అంటండి, 4 tables T అనుకుంటున్నానండి. ఓకే, సో సింపుల్. ఇప్పుడు ఏమన్నాడు, ద ప్రైస్ ఆఫ్ 15 chairs అంటే 15 చైర్లు ప్లస్ 2 టేబుల్లు ఖరీదు ఎంత అండి, 4,000 అంటండి. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నాడు ఇంకా, ద టోటల్ ప్రైస్ ఆఫ్ 12 చైర్లు 12C 3 టేబుల్లు 3T దీని విలువ ఎంత అంటున్నారండి. సో సింపుల్గా ఏం చేయొచ్చండి, మనం ఏదో దాని కాస్ట్ అనుకుంటే వెంటనే ఆన్సర్ వచ్చేస్తుంది. సో దీన్ని క్యాన్సిల్ చేసుకున్నాం అనుకోండి, ఇది 5 ఇది 2 అంటే 2 టేబుల్లు 5 చైర్లకు సమానం అవుతుంది. 2 టేబుల్ ప్లేస్లో ఏం పెట్టచ్చు, 5 చైర్లు పెట్టచ్చు. సో 15 చైర్లు 5 చైర్లు మొత్తం 20 చైర్లు ఎంత అండి, 4,000 అంట. 20 చైర్లు 4,000 అంటండి. సో 0 పోతే చైర్ ఒక్కొక్కటి 200 వచ్చిందండి. చైరు 200 వచ్చింది, చైరు 200 వస్తాయి. ఇక్కడ 5 చైర్లు 5 200 1000 ఈజ్ ఈక్వల్ టు 2 టేబుల్కి సమానం అంట. అంటే ఒక్కొక్క టేబుల్ ఎంత అంటే 500. టేబుల్ ఒక్కొక్కటి ఎంత, 500. సో 12 చైర్లు 12 ఇంటూ 200 అంటే 2400. 3 చైర్లు 3 టేబుల్లు 3 ఇంటూ 15 500 1500 అంటే మొత్తం 3,900. ఓకే, సింపుల్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ సర్టైన్ షాప్ 9 ఆరెంజెస్ కాస్ట్ యాజ్ మచ్ యాజ్ 5 యాపిల్స్. సో ఏమన్నాడు, ఒక షాప్ లో 9 నారింజలకు 5 యాపిల్స్ కు ఒకే ఖరీదు అంటండి. నారింజలు ఆరెంజెస్ కి 9 O వేసుకుంటున్నానండి, O వద్దు N వేసుకుంటున్నానండి నారింజలు. ఓకే, దాని దేనికి ఈక్వల్ అవుతుందండి, 5 యాపిల్స్ A వేసుకుంటున్నానండి. ఓకే, సో 5 యాపిల్స్ కాస్ట్ యాజ్ మచ్ యాజ్ మ్యాంగోస్. 5 యాపిల్స్ లకు 3 మామిడి పండ్లు ఖరీదు సమానం ఉందండి. 5 యాపిల్స్ కి దేనికి సమానం అంట, 3 మామిడి పండ్లు M. ఓకే, 4 మామిడి పండ్లకు 9 నిమ్మకాయలు ఖరీదు సమానం. 4 మామిడి పండ్లకు 9 నిమ్మకాయలు, నిమ్మకాయలు అంటే లెమన్స్ కాబట్టి L తీసుకుంటున్నానండి, దీనికి సమానం అంట. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు, 3 లెమన్ కాస్ట్లు 4.80 అయితే
3 లెమన్స్ 4.80 అయితే ఏమడుతున్నాడు, ప్రైస్ ఆఫ్ ఆరెంజ్ అంటున్నాడు, నారింజ ఎన్ విలువ ఎంత అని అడుగుతున్నాడు. సో సింపుల్గా మనం ఇక్కడ ఎల్ విలువ తెలుసుకుంటాం. సో 3 లెమన్స్ 3 లెమన్స్ వచ్చేసి 4.80, 9 లెమన్స్ ఎంత అవుతుందండి, ఇంటూ 3 చేయాలి. సో 4.8 ఇంటూ 3. సో ఇక్కడ ఏం పెట్టచ్చు, 9 లెమన్స్ ప్లేస్లో 4.8 ఇంటూ 3 పెడుతున్నాం. ఓకే, సో ఇప్పుడు మ్యాంగో ఎంత అవుతుంది, 4 1s are 4 1.2s are, అంటే మ్యాంగో ఒక్కొక్కటి 1.2 ఇంటూ 3 అవుతుందండి. సో ఈ మ్యాంగో ప్లేస్లో ఏం పెడతాం, 1.2 ఇంటూ 3 పెడతాం. ఓకే, సో ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నారు,9n ఎంత అంటున్నారు. సో ఈ 9n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 3 ఇంటూ 1.2 ఇంటూ 3, అంతే కదండి, 3 ఇంటూ 1.2 ఇంటూ 3, ఈ రెండు సమానం అంటున్నాడు. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, 3 క్యాన్సిల్ అయ్యి 9 క్యాన్సిల్ అయిపోతే 1.2 మిగులుతుందంటే 1.20 రూపాయలు అవుతుంది. సో సింపుల్ గా మనం సాల్వ్ చేయొచ్చు అనమాట ఇలా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద ప్రైస్ ఆఫ్ 2 sarees and 4 shirts is ₹1600. With the same money, one can buy saree and 6 shirts. If one wants to buy 12 shirts, how much shall he have to pay? 2 చీరలు 4 షర్ట్లు అండి. సో 2 sarees ప్లస్ 4 షర్ట్స్. ఓకే, షర్ట్స్ కి SH పెట్టినాను. మొత్తం ఖరీదు ఎంత అండి, 1600 అండి. ఓకే, సో అదే డబ్బుతో ఒక చీర, ఒక శారీ ప్లస్ 6 షర్ట్లు వస్తాయంటండి. సో అదే డబ్బు కాబట్టి అదే 1600 వస్తాయండి. సో ఒకరు 12 షర్ట్లు కొనడానికి అయ్యే ఖర్చు, 12 షర్ట్లు కొనడానికి అయ్యే ఖర్చు అంటున్నారండి. మనం ఏం చేయాలి, శారీని మనం తీస్తాం అనుకోండి, షర్ట్ల విలువ వచ్చేస్తుంది. సో ఇది 2తో మల్టిప్లై చేస్తాం. సో ఇది కూడా 2 ఇంటూ 6 12 అయింది, 2 ఇంటూ ఇది కూడా 2తో మల్టిప్లై చేస్తాం. సో ఇప్పుడు ఇందులోంచి తీసేస్తాం, ఇందులోంచి ఇది పోయింది. సో 12లోంచి 4 తీస్తే 8 షర్ట్లు వచ్చాయండి. 8 షర్ట్ల విలువ ఎంత అవుతుంది, 1600 2 ఇంటూ 1600 అంటే 1600 వస్తుంది. మైనస్ చేస్తే 2 1600లోంచి ఒక 1600 తీస్తే ఒక 1600 వస్తుంది. సో 8. సో ఏం చెప్పొచ్చు, డైరెక్ట్ చెప్పేచ్చండి. ఎందుకు ఇక్కడ 12 షర్ట్లు అడుగుతున్నారు. సో 8 షర్ట్లు 1600, ఇంకొక 12 అంటే ఇంకొక 4 షర్ట్లు అంటే దీనికి సగం అంటే 800. సో ఇది 1600, ఇది 800, మొత్తం 2400. ఓకే, సో సింపుల్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ 2 tables and 3 chairs cost ₹3,500 and 3 tables and 2 chairs cost ₹4,000, then how much does a table cost? సో చూడండి, 2 బల్లలు 2 tables 3 కుర్చీలు 3 chairs ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 3,500 అండి. 3 బల్లలు అంటే 3 tables, 2 కుర్చీలు 2 chairs ఎంత అండి, ఇది 4,000. ఇప్పుడు మనం ఏం కనుక్కోమంటున్నారంటే, అప్పుడు ప్రతి బల్ల టేబుల్ కాస్ట్ అడుగుతున్నారు అంటే టీ కావాలి అంటే సిని మనం ఎలిమినేట్ చేసేయాలి. దీని మొత్తాన్ని 3తో మల్టిప్లై చేస్తాం, దీని మొత్తాన్ని 3తో చేస్తాం. ఎందుకు, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఈ 2తోని ఇది మొత్తాన్ని, ఓకే 3తోని దీని మొత్తాన్ని మల్టిప్లై చేసుకుంటే ఆన్సర్ వెంటనే వచ్చేస్తుంది. సో 2తో దీని మొత్తాన్ని అంటే ఇది ఏమవుతుంది, ఇది 4 అవుతుందండి. ఇది 2తో మల్టిప్లై చేస్తే 7000 అవుతుంది. దీన్ని చేస్తే 6C అవుతుంది. సో దీని మొత్తాన్ని 3తో అంటే ఇది 90, ఇది 6C, ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఇది ఏం చేయాలండి, ఇంటూ 3 చేయాలి అంటే ఇది 12,000 అవుతుంది. సో 90 - 40 అంటే 5T ఈజ్ ఈక్వల్ 12,000 నుంచి 7,000 తీయండి అంటే 5,000. సో T ఈజ్ ఈక్వల్ టు 1000 రూపీస్, ఎందుకంటే 5,000 by 5,000. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద టాక్సీ చార్జెస్ ఇన్ ఏ సిటీ comprise of a fixed charge together with the charge of the distance covered for a journey of 16 km. The charges paid are ₹156. For a journey of 16 km, the charges paid are 156. And for a journey of 24 km, the charges paid are 204. What will a person have to pay for traveling a distance of 30 kilometers? So చూడండి, ట్యాక్స్ ఛార్జీలు కొంత స్థిర ఛార్జ్, కొంత ఏంటంట స్థిర ఛార్జ్ ఉందంట. ప్రయాణ దూరానికి గల రేటు కలిసి ఉంటాయండి. సో స్థిర ఛార్జ్ అనేది ఒకటి ఉంటుంది, దాని తర్వాత ప్రయాణ దూరానికి రేటు కలిసి ఉంటాయంట. ఓకేనా, ప్రతిదానికి. సో 16 కిలోమీటర్ల ప్రయాణ దూరానికి అయ్యే ఖర్చు ₹156 అంట. 16 కిలోమీటర్లు ప్రయాణ దూరానికి అయ్యే ఖర్చు వచ్చేసి ఎంతండి, ₹156 అంట. సో సింపుల్గా ఏం చెప్పచ్చండి, మనం X రూపాయలు ఫిక్స్డ్ ఛార్జ్ అనుకుందామండి. ఓకే, సో తర్వాత ఏం చేశాడు, 16 కిలోమీటర్లు వెళ్ళాడు. సో 16 కిలోమీటర్కి ₹1000 అనుకుందాం తర్వాత. సో 16Y ఎంతకు సమానం అంట, 156కి సమానం అంట. తర్వాత ఏం చేశాడు, ఇంకొక
ఫిక్స్డ్ ఛార్జ్ అనేది ఎక్స్ అండి. తర్వాత ఏంటి 24 కిలోమీటర్లు వెళ్తా అంటే 24 ఇంటూ వై. ఇది దేనికి సమానం అయిందంటండి 204కి ఇది సమానం అయిందంట. అలా అయితే ఇప్పుడు మనం ఏమడుతున్నాడండి 30 కిలోమీటర్లకి ఎంత అవుతుంది అంటున్నాడు. సో ముందు ఇక్కడ మనం వై విలువ కనుక్కున్నాం అనుకోండి కిలోమీటర్కి ఎంత అవుతుంది, లేదంటే తర్వాత ఫిక్స్డ్ ఛార్జ్ కూడా కనుక్కున్నాం అనుకోండి ఆన్సర్ అనేది వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో సింపుల్గా మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో ఒకసారి ఫాస్ట్గా చూసుకుంటే ఏంటండి ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇందులోంచి తీసేస్తున్నాండి. 24 నుంచి 16 తీస్తే 8y అండి. 8y ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 204లోంచి మనం ఏం తీయాలి 156 తీయాలి. సో 200లోంచి తీస్తే 44, ఇది ఒకటి ఉంది కాబట్టి మొత్తం 48 అండి. సో 8 6 48 అంటే y విలువ ఎంత అవుతుందండి 6 రూపాయలు అవుతుంది. అంటే కిలోమీటర్కి 6 రూపాయలు అండి. ఇప్పుడు కిలోమీటర్కి 6 రూపాయలు కాబట్టి ఇక్కడ 6 పెట్టండి. 16 ఇంటూ 6 96 అండి. 96ని తీసేస్తే 60 రూపాయలు అండి. అంటే 60 రూపాయలు ఫిక్స్డ్ ఛార్జ్ అండి. కాబట్టి ఇప్పుడు ఏంటి 30 కిలోమీటర్ల దూరం అంటే కిలోమీటర్కి 6 రూపాయలు. సో 30 కిలోమీటర్ 30 ఇంటూ 6 180. ఇది ఒక ఫిక్స్డ్ ఛార్జ్ 60. 180కి 60 కలపండి 240. సింపుల్ క్వశ్చన్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ క్లాస్ రూమ్ ఇఫ్ 6 students per bench are assigned to accommodate all students, one more bench will be required. However, if 7 students are accommodated per bench, there would be a space left for 5 students. What is the number of students in the class? ఒక తరగతి గదిలో బెంచ్కి 6 చొప్పున విద్యార్థులను కూర్చోబెడితే ఒక బెంచ్ తక్కువ అవుతుందండి. ఒక బెంచ్ ఏమవుతుంది తక్కువ అవుతుందండి. 7 చొప్పున కూర్చోబెడితే 5 మంది కూర్చోడానికి స్థలం మిగులుతుందండి. క్లాస్లో విద్యార్థుల సంఖ్య ఎంత అంటున్నారు. సో సింపుల్గా మనం ఆప్షన్స్ తీసుకుని వెంటనే చేసేయచ్చండి. సో చూడండి 30 మంది ఉన్నారండి, 6 చొప్పున కూర్చోబెట్టారు అనుకోండి 5 బెంచుల్లో పడతారు. క్లాస్లో విద్యార్థులు 30 మంది ఉంటే 6 చొప్పున కూర్చోబెడితే ఎంత పడతారండి 5 బెంచుల్లో పడతారండి. సో అంటే 5 బెంచులు ఉంటాయి. 7 చొప్పున కూర్చోబెట్టారు అనుకోండి 7 5 35, 5 కూర్చోవడానికి స్పేస్ ఎక్కువ ఉంది. సరిపోయిందండి. సో ఆన్సర్ డైరెక్ట్గా చెప్పేయచ్చు 30 అని. అంటే మనం ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాం, ఆ ఫస్ట్ ఆప్షన్ మనకి ఆన్సర్ కింద వచ్చింది. రైట్. సో ఒకసారి క్లియర్గా చూడండి ఏంటి 30 మంది విద్యార్థులు ఉన్నారండి. సో 30 మంది విద్యార్థులు ఉంటే ఏంటి ఒక తరగతిలో గదిలోని బెంచ్కి 6 చొప్పున విద్యార్థులను కూర్చోబెడితే 6 కూర్చోబెట్టారండి. అంటే 30 మంది ఉన్నారు కాబట్టి మొత్తం 5 బెంచుల్లో ఓకే ఒక బెంచ్ తక్కువ అవుతుంది అన్నారండి. సో ఒక బెంచ్ తక్కువ అవుతుందండి అంటే మొత్తం ఎన్ని బెంచులు ఉండాలండి ఇక్కడ 4 బెంచులు మాత్రమే ఉండాలి. ఎందుకంటే 30 మంది కాబట్టి డైరెక్ట్ కావాల్సిన 5 బెంచులు, కానీ ఉన్నవి 4 బెంచులే అనమాట. సో ఉన్నవి 4 బెంచులే. ఓకే, సో ఇప్పుడు 4 బెంచులు అయితే 7 చొప్పున కూర్చోబెడతారు. 4 7 28, 5 మంది కూర్చోడానికి స్థలం ఉంటుంది అన్నారు. లేదండి. సో ఇదేంటి 30 అనేది రాంగ్ ఆన్సర్. సో నెక్స్ట్ 42 చూద్దాం. 42 చూసుకుంటే ఏంటి 6 చొప్పున కూర్చోబెడతాయి 7 బెంచులు కావాలండి. అంతేనా 6 చొప్పున కూర్చోబెడితే, కానీ ఒక బెంచ్ తక్కువ ఉంది అంటున్నారు కదా అంటే 6 బెంచులు ఉన్నాయి. ఓకే 6 బెంచెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏమంటున్నాడు 7 చొప్పున కూర్చోబెడతాయి. 7 చొప్పున కూర్చోబెడితే ఏమవుతుందండి 7 చొప్పున కూర్చోబెడితే మనకి 42 మంది ఉన్నారు కాబట్టి 6 బెంచులు సరిపోతాయండి. కానీ ఇంకా 5 కూర్చోడానికి స్థలం ఉంటుంది అన్నారు. ఎక్కడ ఉందండి లేదు 6 బెంచులు సరిపోయి. కాబట్టి ఇది కూడా ఏంటండి రాంగ్ ఆన్సర్. సో 72 ఫాస్ట్గా మనం టెస్ట్ చేసుకుంటే 6 చొప్పున కూర్చోబెడితే 6 12 72 అంటే 12 బెంచులు కావాలి. ఒక బెంచ్ తక్కువ ఉంది కాబట్టి 11 బెంచులు మాత్రమే ఉన్నాయి. సో 7 చొప్పున కూర్చోబెడితే 7 11 77. సో 5 కూర్చోడానికి ఇంకా ప్లేస్ అనేది మిగిలిపోయింది, ఎందుకంటే 72 మందే ఉన్నారు కాబట్టి. యాక్చువల్లీ క్వశ్చన్ చూసినంటే మనం ఫాస్ట్గా ఆన్సర్ చేయగలిగితే వెంటనే మనం ఆన్సర్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం నార్మల్ మెథడ్లో చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. దేర్ ఆర్ 2 ఎగ్జామినేషన్ రూమ్స్ ఏ అండ్ బి. 2 ఎగ్జామినేషన్ రూమ్స్ ఉన్నాయండి. ఇఫ్ 10 students are sent from A to B, then the number of students in each room is the same. సో ఏ నుంచి బికి ఒక 10 మంది విద్యార్థులను పంపిస్తాయి. సో చూడండి AB గదుల్లో పరీక్షలు నిర్వహించాలంట. ఏ నుంచి బికి 10 మందిని మారిస్తే 2 గదులలోని విద్యార్థులు సంఖ్య సమానము అవుతుంది. ఓకే, సో ఏ ఉన్నాడు బి ఉన్నాడు, ఇందులోంచి ఇక్కడికి 10 మందిని పంపిస్తాయి ఏబీల సంఖ్య సమానం అవుతుందంట. అదే బి నుంచి 20 మందిని ఏకి మారిస్తే, బి నుంచి ఏకి 20 మందిని మారిస్తే, అదే దీన్ని మార్చిన తర్వాత కదా మామూలుగా అయితే 20 మందిని పంపిస్తే బిలోని విద్యార్థుల సంఖ్య రెట్టింపు ఏలో ఉంటారంట. బిలోని విద్యార్థుల సంఖ్య ఎంత ఉంటారంట రెట్టింపు ఏలో ఉంటారంట. సో దీనికి డబల్ ఏలో ఉంటారంట. సో 20 మందిని పంపించడం వల్ల ఇది డబల్ అయిపోతుందంట. ఓకే, సో సింపుల్గా ఏ రూమ్లో విద్యార్థుల సంఖ్య అంటున్నాడు.
సో దీన్ని కూడా మనం సింపుల్గా ఆప్షన్స్ వైజ్ కూడా మనం చాలా వెంటనే చేయొచ్చు. ఏ ప్లేస్లో 20 మంది ఉన్నారనుకోండి, 20 మంది ఉన్నారంటున్నారు. సో 10 పంపించిన తర్వాత సమానం అవ్వాలంట. సో అసలు పాసిబిలిటీ ఉందండి అంటే ఇక్కడ ఎవరు ఉండకూడదు అనమాట. అప్పుడు 10 మందిని పంపిస్తే 10 సమానం అవుతారు. కానీ 20 మందిని పంపించిన పాసిబిలిటీ ఉందండి, లేదు. సో ఇది రాంగ్ ఆన్సర్. 80 మంది ఉన్నారనుకుంటున్నాం. సో 80 మంది ఉంటే 10 మందిని పంపించిన తర్వాత ఇది సమానం అవ్వాలంట. 10 మందిని పంపిస్తే ఇక్కడ 70 ఉంటారు, అంటే ఇక్కడ 60 ఉండాలండి. అవునా? ఎందుకంటే ఇక్కడ 70 ఉంటేనే, సో ముందు 80 మంది ఉన్నారు. సో 80లో 10 మందిని పంపించారు, అప్పుడు సమానం అవ్వాలంటే ఇక్కడ 70 ఉండాలంటే ఇక్కడ 70 ఉన్నారు, కాబట్టి ఇక్కడ కూడా 70 ఉండాలంటే ఇక్కడ 60 ఉండాలి. 20 మందిని పంపిస్తే ఇక్కడ 40 అయిపోతారండి. 20 మందిని ఇక్కడ పంపిస్తే ఏమవుతుంది, ఇది 100 అయిపోతుంది. 40కి 100 డబల్ ఉందా, లేదు. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. తర్వాత 100 తీసుకుందామండి. సో 100 మంది ఏలో ఉన్నారనుకోండి. సో 10 మందిని పంపిస్తే 10 మందిని పంపించిన తర్వాత బికి సమానం అవ్వాలండి. అంటే బిలో ఎంతమంది ఉండాలండి, 80 మంది ఉండాలి. అప్పుడే కదా మనకి 10 మందిని పంపిస్తే ఇక్కడ 90, ఇక్కడ 90 అవుతుంది. ఇందులో నుంచి 20 పంపిస్తాయి అంటే ఇది 60 అయిపోతారు, ఇక్కడ 120 అవుతారండి. ఏ అయ్యారు, డబల్ అయ్యారు. సో సరిపోయింది. సో సి ఆప్షన్ అని డైరెక్ట్ గా చెప్పొచ్చు అనమాట. లేదంటే మనం నార్మల్ మెథడ్ లో ఎక్స్ వై తీసుకున్నా సరే మనకి వెంటనే ఆన్సర్లు అనేవి వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ బఫెలోస్ అండ్ డక్స్ ద నెంబర్ ఆఫ్ లెగ్స్ ఆర్ 24 మోర్ దాన్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ హెడ్స్. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ బఫెలోస్ ఇన్ ద గ్రూప్? సో చూడండి, బర్రెలు బాతులు ఉన్న ఒక గుంపులో కాళ్ళ సంఖ్య తలల సంఖ్యకు రెట్టింపు కంటే 24 ఎక్కువ ఉందంట. రెట్టింపు కంటే 24 ఎక్కువ ఉందంట. అలా అయితే గుంపులో బర్రెల సంఖ్య అంటున్నారు. సో మనం ఏమనుకోవచ్చండి, బర్రెలు ఏ ఉన్నాయి అనుకుందాం. బర్రెలు ఎన్ని ఉన్నాయి, ఏ ఉన్నాయి అనుకుంటాం. సో అలాగే మనకి మిగతా ఏంటి, డక్స్ వచ్చేసి, బాతులు వచ్చేసి మనకి బి ఉన్నాయని అనుకుంటున్నాం. బాతులు వచ్చేసి బి ఉన్నాయి అనుకుంటున్నాం. సో ఏబి ఈ రెండింటిని కలిపితే ఎంత అని ఇచ్చారు, మనకి ఎంత అని ఇచ్చారు, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ బఫెలోస్ ఇన్ ద గ్రూప్ అంటున్నారు. సో ఓకే, 24 మోర్ దాన్ ద గ్రూప్ అన్నారు. ఓకే ఓకే అండి, మనకి వీటి విలువ ఇవ్వలేదు, ఎన్ని ఉన్నాయో ఇవ్వలేదు, మనకి గుంపులో బర్రెల సంఖ్య మాత్రమే అడిగారు. సో సింపుల్ గా చూడండి, ఏ వచ్చేసి బర్రెలు ఉన్నాయనుకుందాం. ఓకే, బి వచ్చేసి బాతులు ఉన్నాయనుకుందాం. ఒక బర్రెకి ఎన్ని కాళ్ళు ఉంటాయండి, 4 కాళ్ళు ఉంటాయి. సో 4 ఇంటూ ఏ, మొత్తం కాళ్ళన్నీ కలుపుతున్నాండి. బాతుకి ఎన్ని కాళ్ళు ఉంటాయి, 2 ఉంటాయి. సో 2 ఇంటూ బి. ఇది దేనికి సమానం అంట, ఆ గుంపులో కాళ్ళ సంఖ్య తలల సంఖ్యకు రెట్టింపు. తలలు ఎన్ని ఉన్నాయండి, ఏ ప్లస్ బి ఉంటాయండి, ఏ ప్లస్ బి ఉంటాయి. దీనికి రెట్టింపు, రెట్టింపు కంటే ఏంటి 24 ఎక్కువ ఉందంట, ప్లస్ 24 అంట. అలా అయితే ఇప్పుడు ఏమంటున్నాడు, గుంపులో బర్రెల సంఖ్య ఎంత అని మనల్ని అడగడం జరిగిందనమాట. ఓకే, సో మనం ఏం చేయొచ్చు, ఇక్కడ సింపుల్ గా సాల్వ్ చేసుకుంటే 4a + 2b = 2a + 2b + 24 అండి. 2b క్యాన్సిల్ అయిపోయింది. 4a ఈ 2a ఇటుపక్క వెళ్తే 2a = 24 అండి. అంటే a = 12 అండి. సో ఏ బర్రెల సంఖ్య ఎంత అండి, 12. సో సింపుల్ గా మనం ఈజీగా ఆన్సర్ అనేది వచ్చింది, సింపుల్ ఈక్వేషన్స్ రాసుకోవటం ద్వారా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ మ్యాన్ హ్యాస్ సమ్ హెన్స్ అండ్ కౌస్. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ హెడ్స్ బి 48 అండ్ ద నెంబర్ ఆఫ్ ఫీట్ ఈక్వల్స్ 140 దెన్ ద నెంబర్ ఆఫ్ హెన్స్ విల్ బి. ఒక వ్యక్తి కొన్ని కోళ్ళు ఉన్నాయంట, ఆవులు కూడా ఉన్నాయంట. తలల సంఖ్య 48 అంట, కాళ్ళ సంఖ్య 140 అంట. అయితే కోళ్ళ సంఖ్య ఎంత అంటున్నారు. సో క్లియర్ గా చూడండి, ఏం చేయొచ్చు, హెన్స్ వచ్చేసి ఏ అనుకోవచ్చు, కౌస్ వచ్చేసి బి అనుకోవచ్చు అండి. ఓకే, హెన్స్ వచ్చేసి ఏ అనుకుంటున్నాం, కౌస్ వచ్చేసి బి అనుకుంటున్నాం. ఈ రెండింటిని కలిపితే ఎంత అండి, 48 అంట. 48 ఉన్నాయంట. ఫీట్ ఎన్ని ఉన్నాయంట, ఒక్కొక్కటి హెన్కి ఎన్ని ఉంటాయండి, ఫీట్ 2 ఉంటాయండి, రైట్. సో 2 ఇంటూ ఏ. కౌకి 4 ఫీట్ ఉంటాయంటే 4 ఇంటూ బి. ఇది ఎంత అంటే 140. సో సింపుల్. మళ్ళీ ఇదేంటి, దీన్ని మనం ఇప్పుడు ఏమడుగుతున్నారండి, అయితే కోళ్ళ సంఖ్య అడిగారు, అంటే ఏ విలువ అడిగారు. సో బిని మనం తీసేయాలండి. సో బిని తీసేయాలంటే బిని ఇక్కడ 4b ఉంది కాబట్టి దీన్ని కూడా 4b చేయాలండి. అంటే 4తో మల్టిప్లై చేస్తున్నాం, మొత్తం 4తో మల్టిప్లై చేస్తున్నాం, అంటే 48 ఇంటూ 4 అండి. ఓకే, సో సింపుల్ గా 4b పోయింది. 4a - 2a ఎంత అండి, 2a = ఎంత, 48 ఇంటూ 4 - 140 అండి. 2తో రెండింటిని క్యాన్సిల్ చేయొచ్చండి. సో ఇది 2, ఇది 70. సో 96 - 70 = ఎంత అండి, 26. సో సింపుల్ గా ఆన్సర్ మనకి వచ్చింది అనమాట, ఎంత, 26. ఓకే, సో x 26 వచ్చింది. అంటే ఏ మనకి ఇక్కడ ఏ అనేది వాల్యూ ఎంత వచ్చిందండి, హెన్స్ ఎన్ని ఉన్నాయండి, 26 ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
Vidushi and Sania distribute rupees 100 each in charity. Vidushi distributes money to 5 more people than Sania, and Sania gives each rupees 1 more than Vidushi. How many people are recipients of the charity? Okay, so ఈ క్వశ్చన్ కూడా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలన్నమాట. విదుష, సానియా ఒక్కొక్కరు 100 రూపాయలను విరాళంగా ఇవ్వదలిచారంట. ఒక్కొక్కరు ఎంత ఇవ్వదలిచారంట? 100 రూపాయలు విరాళంగా ఇవ్వదలిచారంట. సానియా కంటే విదేశీ 5 మందికి 5 ఎక్కువ మందికి విరాళం ఇవ్వగా 5 ఎక్కువ మందికి విరాళంగా ఇచ్చిందంట. విదిష కంటే సానియా మనిషికి రూపాయలు 1 ఎక్కువ ఇచ్చిందంట. సో చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు విదుషి అనుకున్నాం, సానియా అనుకున్నాం. సో విదుషి వచ్చేసి ఓకే, విదుషి వచ్చేసి మనకి ఒక్కొక్కరికి X రూపీస్ ఇస్తుంది అనుకోండి. ఒక్కొక్కరికి X రూపీస్ ఇస్తుంది అనుకోండి. విదేశీ కంటే 5 రూపాయలు ఎక్కువ ఇస్తుంది కదా, 5 మందికి ఎక్కువ ఇస్తుంది కదా విరాళం. సానియా కంటే విదేశీ 5 ఎక్కువ మందికి విరాళం ఇవ్వగా విదేశీ కంటే సానియా మనిషికి రూపాయలు 1 ఎక్కువ ఇచ్చింది. ఓకే, సో ఒకవేళ మనిషికి ఒక్కొక్కరికి Y రూపీస్ ఇస్తుంది అనుకోండి, విదేశీ ఏంటి Y + 1 ఎక్కువ ఇస్తుందండి. ఓకే, ఇక్కడ ఏమన్నారు? 5 ఎక్కువ మందికి విరాళంగా ఇస్తుందంట సానియా. సో X మెంబర్స్ మనుషులు అనుకోండి, X మందికి ఇస్తే సానియా ఏం చేస్తుంది? 5 మందికి ఎక్స్ట్రా ఇస్తుందండి, అంటే X + 5 మందికి ఇస్తుందండి. ఓకే, అలా అయితే ఇప్పుడు ఎంతమంది విరాళాలు పొందారు అంటున్నారు. ఎంతమంది విరాళాలు పొందారు? ఎంతమంది పొందారంటే విదేశీ వచ్చేసి X మెంబర్స్కి ఇస్తుంది, X మందికి. సానియా వచ్చేసి X + 5 మెంబర్స్కి. అంటే మొత్తం ఎంతమంది పొందారంటే X + 5 చివరగా ఆన్సర్ అవుతుందండి. సో ఎంతమంది అంటే ముందు మనం ఈ X విలువ ఎంతో మనం కనుక్కోగలగాలి. సో ఈ X అనే విలువ ఎంతో కనుక్కోవాలంటే మొత్తం 100 రూపాయలు ఉందండి. మొత్తం 100 రూపాయల్లోని ఏం చేశారు? విదూషి ఒక్కొక్కరికి X మెంబర్స్కి ఇచ్చిందండి. X మెంబర్స్కి ఇచ్చిందంటే బై X ఎన్ని రూపాయలు ఒక్కొక్కరికి ఎంత ఇచ్చిందంటే బై X వేస్తే అన్ని రూపాయలు ఇచ్చింది. ఓకే, ఆ రూపాయలు విదేశీ ఇచ్చిన ఒక్కొక్కరికి ఇచ్చిన రూపాయలు విలువ ఇది. అలాగే సానియా ఒక్కొక్కరికి ఇచ్చిన రూపాయల విలువ ఎంత అవుతుందండి? 100/X + 5 అవుతుందండి. సో ఈ రెండింటి మధ్య తేడా ఎంత అని ఇచ్చారు? మనకి 1 రూపాయి అని ఇచ్చారు. ఎందుకంటే 1 రూపాయి ఎక్కువ ఇస్తుంది, విదేశీ మనకి 1 రూపాయి ఎక్కువ ఇస్తుంది కాబట్టి. ఓకే, సో సింపుల్. ఇప్పుడు ఏం చేయొచ్చు? మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది మనకు వస్తుంది. సో X + 5 × 100 అంటే 100X + 500. X × 100 అంటే -100X. Xని అటుపక్క పంపిస్తాయి = X. ఓకే, సో సింపుల్గా ఏం చేయొచ్చండి? 100X + 500 -100X = X వచ్చిందండి. ఓకే, సో మనకి ఇక్కడ X × X + 5 ఉందండి. సారీ, ఇక్కడ ఏంటి కింద మనకి డినామినేటర్లోని X + 5 X × X + 5 వచ్చింది. సింపుల్. సో ఇప్పుడు ఏం చేయొచ్చండి? 100X -100X ఏమైంది? క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటి? X² + 5X - 500 = 0. X² + 5X - 500 = 0. సో సింపుల్గా ఈ ఈక్వేషన్ మనం సాల్వ్ చేసుకుంటే 20 × 25 ఎంత అవుతుందండి? 500 అవుతుంది. ఓకే, సో మైనస్ సైన్ ఉంది ఇక్కడ, బట్ ఇక్కడ ప్లస్ సైన్ ఉంది. సో 25 - 20 అయితే 25 నుంచి 20 తీస్తే మనకి 5 వస్తుంది. బట్ ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని రివర్స్ చేసుకోవాలి. సో -25 + 20. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూడకపోయింటే చూడండి, ఆ వీడియో మనకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఎంత అవుతుంది? X వాల్యూ 20 అవుతుంది. సో X ప్లేస్లో 20 పెట్టండి, ఇది 20 ఇది 25. సో మొత్తం ఎంతమందికి ఇచ్చారు? 20 25 మొత్తం 45 మందికి ఇవ్వడం జరిగింది అనమాట, ఇద్దరు కలిసి. ఓకే, సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రతి ప్రాబ్లమ్ని కూడా చాలా బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మీరు సింపుల్గా సాల్వ్ చేయగలుగుతారు అనమాట. ఓకే, సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.